ఇక్కడ కావాలా? మిమ్మల్ని గడ తీయమంటారా? మిమ్మల్ని గడ తీసి పెట్టమంటారా యూట్యూబ్లో? ఏంటి? ఓకే, shall we start? Yes. So basics chapter completed, incorporation completed. So next important chapter was prospectus. Prospectus అసలు ఈ చాప్టర్ ఎందుకు మనకి ప్రాస్పెక్టస్ అనే చాప్టర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ యాక్చువల్గా మనం పబ్లిక్కి వెళ్ళి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్ టు ద పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేసి పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు. కరెక్టా? సో పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు అంటే, సో పర్ఫెక్ట్గా అసలు కంపెనీ ఏదైతే పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నారో ఆ అమౌంట్ అంతా కూడా కరెక్ట్ పర్పస్ కోసం తీసుకుంటున్నారు లేదా, ఏదైతే పర్పస్ కోసం తీసుకున్నారో ఆ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తున్నారు లేదా, అదంతా కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి. ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? ఇన్వెస్టర్స్కి కమ్యూనికేట్ చేయాలి. ఏదో తీసేసుకుంటున్నాం, అమౌంట్ తీసేసుకుంటున్నాం, ఇచ్చేయండి అంటే వాళ్ళు బై మిస్టేక్ ఏదో ఇచ్చేసారు తెలియకుండా. సో అల్టిమేట్గా లూజ్ అయ్యేది ఇన్వెస్టర్స్. కాబట్టి ఇన్వెస్టర్స్కి కంపెనీ ప్రాపర్గా ఇంటిమేషన్, ప్రాపర్గా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చేయాలి. సో మేము మనీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ అప్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఊరికే ఖాళీగా ఉన్నాం అందుకని అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే పాసిబుల్? అసలు అది మీనింగ్ ఉందా దానికి? లేదు కదా. సో వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ అమౌంట్ తీసుకున్నందుకు కాను వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంత రిటర్న్ రావచ్చు, ఇన్ ఫ్యూచర్ ఎంత రిటర్న్ రావచ్చు. సో అదంతా ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఇండిపెండెంట్ జడ్జిమెంట్, ఇన్వెస్టరే ఇండిపెండెంట్గా జడ్జిమెంట్ తీసుకొని దెన్ హీ నీడ్ టు ఇన్వెస్ట్. అంతేగాని సో మనం ఏదో కంపెనీ ఇన్వెస్ట్ చేయండి మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయని చెప్పేశారు, అలా చేయడానికి ఛాన్స్ లేదు. సో అందుకోసం ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. అసలు మీరు ఎందుకు మీరు అసలు షేర్స్ అనేది ఎందుకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు అమౌంట్ పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఆబ్జెక్ట్ కానీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఏ ప్రైస్కి ఇష్యూ చేస్తున్నారు, మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. జస్ట్ లైక్ పాంప్లెట్. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, లేదా మీరు ఏదైనా బిజినెస్ పెట్టారు, లేదా మీరు ఏదైనా ఒకటి పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నారు, ఒక పాంప్లెట్ తీసుకెళ్ళి ఇస్తారా? ఇదిగోండి ఇంత ప్రైస్, ఈ ప్రైస్ ఉంది, ఈ ప్రైజెస్ ఆఫర్ చేస్తున్నాం మేము, సో ఎవరైతే కావాలన్నారో వచ్చి తీసేసుకోండి, ఈ ప్రోడక్ట్స్ మేము సేల్ చేస్తాం, అవన్నీ మనం ఇన్ఫర్మేషన్ అంతా ఒక పాంప్లెట్లో వేసేస్తామా? అర్థమవుతుందా? సో మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అలాగే మనం ఏదైతే చేస్తున్నాం, ఒక కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు ఎందుకు మనీ కలెక్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక డాక్యుమెంట్లో మెన్షన్ చేసి మెంబర్స్కి ఇవ్వాలి. ఆ డాక్యుమెంటే ప్రాస్పెక్టస్. దాన్నే మనం ప్రాస్పెక్టస్ అంటాం. అర్థమవుతుందా? క్లియర్? సో ఈ ప్రాస్పెక్టస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్ మనం చేయగలం ఏంటి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రాస్పెక్టస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి విల్ స్టార్ట్ విత్ ద సెక్షన్ నెంబర్ 42, ప్రైవేట్ ప్లేస్మెంట్. చెప్పండి, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఎలాంటి కంపెనీస్ చేయొచ్చు? ప్రైవేట్ కంపెనీసా, పబ్లిక్ కంపెనీసా? ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ప్రైవేట్ కంపెనీస్ చేయగలరా, ఆఫర్ చేయగలరా, పబ్లిక్ కంపెనీస్ ఆఫర్ చేయగలరా? ఎనీవన్? ఏంటి పబ్లిక్ కంపెనీసా? అదేంటి ప్రైవేట్ అని ఉంది ఇక్కడ, ప్రైవేట్ ఉందని పబ్లిక్ చెప్పేశారా? అలా కాదు. ఏంటి? ప్రైవేట్ కంపెనీకి రెస్ట్రిక్షన్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్ ఉంది? ఈజీగా ట్రాన్స్ఫరబుల్ అవ్వదు. బట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటి? ప్రైవేట్ ప్లేస్మెంట్ కెన్ బి డన్ బై బోత్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ ప్లేస్మెంట్ కెన్ బి డన్ బై బోత్ ద ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. రెండు కంపెనీస్ కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? క్లియర్? ప్రైవేట్ కంపెనీ
అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది కెన్ బి డన్ బై ద ప్రైవేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్, రెండు కంపెనీస్ కూడా చేయొచ్చు. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు. షార్క్ ట్యాంక్ ఇండియా చూసారా ఎవరన్నా? షార్క్ ట్యాంక్ ఇండియాలో మనకేంటంటే చిన్న చిన్న బిజినెసెస్, ప్రైవేట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అవన్నీ వెళ్ళి వాళ్ళ దగ్గర నించుంటారు. అలాగా అక్కడ ఒక జడ్జెస్ లాగా షార్క్స్ లాగా కూర్చొని ఉంటారు, 4-5 మెంబర్స్. వాళ్ళందరూ అడుగుతారు, చెప్పండి మీ కంపెనీ గ్రోత్ ఏంటి, మీ కంపెనీ లాస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేశారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంత జనరేట్ చేయబోతున్నారు, ఎంత సేల్స్ చేశారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి, ఈబీఐటీ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాళ్ళ బిజినెస్ కనుక వాళ్ళ బిజినెస్ ఐడియా వాళ్ళ గ్రోత్ వాళ్ళకి నచ్చింది, ఇన్ ఫ్యూచర్లో బాగా పెద్ద బిజినెస్ కింద గ్రోత్ అవ్వగలరు అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంపెనీస్. అర్థమవుతుందా? మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు చూసారు ఆ కంపెనీ అచ్చా బాగుంది, ఐడియా బాగుందని టీవీలో ఆ షో చూసారు మీరు కూడా. షో చూసి ఆ కంపెనీకి వెళ్ళి నేను కూడా మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పడానికి ఛాన్స్ లేదు. బికాస్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ప్రైవేట్లీ కొంతమంది పర్సన్స్కి మాత్రమే మనం ఏంటంటే ప్లేస్మెంట్ అంటే జస్ట్ లైక్ విల్ గివ్ ద ఆఫర్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది విల్ గివ్ ఆఫర్ టు ద స్పెసిఫైడ్ పర్సన్స్, ఐడెంటిఫైడ్ పర్సన్స్. ఎవరు ఐడెంటిఫై చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళ డ్యూటీ అనేది కదా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ వెతికి కొంతమంది ఇన్వెస్టర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకొని సో ఇదిగోండి సార్ మాది గ్రోత్ ఇలా ఉంది, టాటా కంపెనీ. సో మనకేంటంటే రతన్ టాటా ఇలా రీసెంట్గా ఒక కంపెనీకి ఇలాగే హెల్ప్ చేశారు. స్మాల్ జస్ట్ లైక్ ఏంటంటే స్టార్టప్ కంపెనీ, దట్ ఈస్ ఎ స్టార్టప్ కంపెనీ. సో ఈవెన్ దో స్టార్టప్ కంపెనీ అయినా కానీ సో వాళ్ళు స్టార్టప్ కంపెనీ, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అర్థమవుతుందా? దే నీడ్ ఇన్వెస్ట్మెంట్. స్టార్టప్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, దే కెనాట్ గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ. డైరెక్ట్గా పబ్లిక్కి వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయించేసి షేర్స్ అనేది ట్రేడ్ చేయించకూడదు వాళ్ళ, బికాస్ దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దోస్ యాక్టివిటీస్. బట్ వాళ్ళకి ఫండ్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయంటే సో యూ కెన్ గో ఫర్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి ఆ పర్సన్స్కి ఏంటంటే చెప్తారు, సో ఇలా మా బిజినెస్ యొక్క గ్రోత్ ఇలా ఉంది, మా బిజినెస్లో ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి, సో మేమేంటంటే మాకు కొంత ఫండ్స్ కావాలి, ఒక 20 crores కావాలి, మీరు ఇవ్వగలరా? దట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఆఫర్. అదవుతుందా? స్పెసిఫిక్గా మనం రతన్ టాటాకి ఇచ్చాం. రతన్ టాటా నాకు ప్రజెంట్ లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో ముఖేష్ అంబానీకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఇట్ కెన్ నాట్ బి రీఅనౌన్స్. వేరే పర్సన్కి ఆ యొక్క ఆఫర్ అనేది ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు. మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా క్లోజ్ చేసేయండి, దట్స్ ఇట్, అయిపోయింది. అర్థమవుతుందా? అంతేకాని అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు, ఎలా పబ్లిక్కి వెళ్ళి చెప్పకూడదు. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆఫర్ ఇస్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేశారు, లేదంటే క్లోజ్ చేసేస్తాం, దట్స్ ఇట్. అర్థమవుతుందా? దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ కెన్ బి డన్ బై బోత్ ద ప్రైవేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్, ఇద్దరు కూడా చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, స్పెసిఫిక్ ఆఫర్, ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఆఫర్ టు ద ఐడెంటిఫైడ్ పర్సన్స్. ఐడెంటిఫైడ్ పర్సన్స్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే ఐడెంటిఫైడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా? అఫ్ కోర్స్ అల్టిమేట్గా అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ వచ్చేసరికి మనకి స్పెషల్ రిజల్యూషన్లో మెంబర్స్ వచ్చేసరికి అప్రూవల్ ఇచ్చేస్తారు. ఓకే, మీరు వెళ్ళొచ్చు, మీరు ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్ళిపోండి, వీఆర్ నో ప్రాబ్లమ్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 10 మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ 10 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నారా, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని మనకి బోర్డ్ జనరల్ మీటింగ్లో మనకి ఏంటంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి మెంబర్స్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. దట్స్ ఇట్. సో ఫామ్స్ ఇవి, ఫామ్ నెంబర్ PSF4, PSF5 అనేది. సో మ్యాక్సిమం మనకేంటంటే చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ 50 లేదా అంతకంటే ఎక్కువ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అంత. ఇప్పుడు ప్రజెంట్ అయితే 50. సో 50 మెంబర్స్ కంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో 50 పర్సన్స్ కంటే 50 పర్సన్స్ కంటే ఎక్కువ మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఇవ్వకూడదు. వీ నీడ్ 20 crores కావాలి. మనం ఏంటంటే ఒక 50 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాం, 50 మెంబర్స్కి ఇవ్వండి ఫినాన్షియల్ ఇయర్లో. బట్ 50 కంటే ఎక్స్ట్రా మెంబర్స్కి అనేది ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్కి అనేది వెళ్ళకూడదు. సింపుల్.
సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అలాగే ఎంప్లాయీస్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉన్నారు, వాళ్ళకి మనం ఏదైనా ఆఫర్ ఇస్తే వాళ్ళని మాత్రం కౌంట్ చేయకూడదు, దే ఆర్ ఎగ్జెంప్టెడ్. అలాగే సెక్షన్ నెంబర్ 42 ఏంటంటే నో. నో మీన్స్ నెంబరా? నో మీన్స్ నో, అంతే. నో అంటే ఏంటంటే మనకి సెక్షన్ నెంబర్ 42లో మనకి నో అంటే ఏంటంటే నథింగ్ బట్ దిస్ కెన్ నాట్ బి అలౌడ్ ఇన్ ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఏమేమి యాక్టివిటీస్ మనకి అలో లేదు, అర్థవుతుందా? ప్రైవేట్ ప్లేస్మెంట్లో కొన్ని యాక్టివిటీస్ అనేది మనకి అలో లేదు. ఏమేంటివి అవి? నో క్యాష్ ఈజ్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ప్లేస్మెంట్. క్యాష్ అనేది తీసుకోకూడదు. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చాం రతన్ టాటాకి, రతన్ టాటా సూట్ కేసు తీసుకొచ్చి ఇచ్చేసారు మనకి, మనం తీసుకొని వెళ్ళిపోయాం. ఇట్ కాంట్రవెంట్ ద ప్రొవిజన్స్. క్యాష్ తీసుకోకూడదు, మస్ట్ బీ త్రూ ద బ్యాంకింగ్ ఛానల్స్. ఆయన 20 crores ఇచ్చారు, సూట్ కేసు ఇచ్చేసారు, తీసుకొని వచ్చేసాం మనం, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆ 20 crores కూడా త్రూ ద బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వాలి, కానీ క్యాష్ అనేది తీసుకోకూడదు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నో క్యాష్ ఈజ్ అలౌడ్. నో అడ్వర్టైజ్మెంట్. నేను ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రైవేట్ ప్లేస్మెంట్ అని న్యూస్ ఛానల్స్ అన్నింటిలో ఇచ్చేసాం. అచ్చా, అడ్వర్టైజ్మెంట్ న్యూస్ ఛానల్స్లో ఇచ్చేసారు, నేను ఇలా ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నానని. మనం చూసాం న్యూస్ ఛానల్లో, ఓకే ఈ కంపెనీ ఏదో ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నారంట, సో అయితే ఏంటి ఇప్పుడు ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? బయట పబ్లిక్ వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చా? బయట పబ్లిక్ వచ్చి మన ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చా? బయట పబ్లిక్ కెనాట్ యాక్సెప్ట్ ద ఆఫర్, they are not at all they cannot accept the offer because this is private placement, we are giving to the specified person. రతన్ టాటాకి మేము ఆఫర్ ఇస్తున్నాం, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇస్తున్నాం. బయట పర్సన్స్ అందరికీ అడ్వర్టైజ్ చేసి సౌండ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది, అర్థవుతుందా? యు ఆర్ గివింగ్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ టు ద స్పెసిఫైడ్ పర్సన్స్కే ఇస్తున్నాం. అదర్ పర్సన్స్ అవుట్ సైడ్ పబ్లిక్కి అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సిన అంటే అలా అసలు పబ్లిక్ ఆఫర్ అనేది మనం ఇవ్వకూడదు. సో పబ్లిక్ ఆఫర్ ఇవ్వకూడదు అన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా చేయొద్దు. మీరు సపరేట్గా ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నారా, వెళ్ళండి, ఆ పర్సన్ అడగండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్ ఇలా ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నామని పబ్లిక్ అంతా ఇష్యూ చేయడం, పబ్లిక్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం లాంటివి యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. సో దట్స్ వై దెర్ ఈజ్ నో అడ్వర్టైజ్మెంట్. నో రినౌన్సియేషన్. చెప్పాను, రతన్ టాటాకి ఇష్టం లేదు, రతన్ టాటాకి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని లేదు. అతను ఏమని చెప్తున్నారంటే, సో నో ప్రాబ్లం, మా బ్రదర్కి సెండ్ చేస్తున్నాను, మా బ్రదర్ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఎందుకు నాట్ పర్మిటెడ్ అంటే, రినౌన్సియేషన్ మనకి ఎందుకు పర్మిటెడ్ కాదు అంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ రతన్ టాటాని ఐడెంటిఫై చేసిన తర్వాత, సో మనం జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి అందులో మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి, సో ఇలాగ మేము ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తున్నాం, రతన్ టాటాని అడుగుదాం అనుకుంటున్నాం, మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా అంటే వాళ్ళందరూ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి యాక్సెప్ట్ చేశారు. కరెక్టా? రతన్ టాటా దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటామంటే మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు, ఓకే మంచి పర్సన్, సో చాలా జెన్యున్ పర్సన్ అండ్ మంచి పర్సన్, సో అతని దగ్గర నుంచి ప్రైవేట్ ప్లేస్మెంట్ తీసుకుంటే కంపెనీకి యూస్ఫుల్ అవుతుందని మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే రతన్ టాటా కాదంట, రతన్ టాటా వాళ్ళ రిలేటివ్ ఎవరో ఇన్వెస్ట్ చేస్తారంట. మెంబర్స్ దగ్గర స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయించుకొని వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రైవేట్ ప్లేస్మెంట్ తీసుకుంటారా? తీసుకోవడానికి ఛాన్స్ లేదు. దట్స్ వేర్ రెనౌన్సియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. కావాలంటే మళ్ళీ అగైన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ రిలేటివ్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆ రిలేటివ్ డీటెయిల్స్ అని తీసుకొచ్చి మెంబర్స్కి ఇవ్వండి, మెంబర్స్ దగ్గర స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయించండి. అప్పుడు కావాలంటే మీరు ఆ పర్సన్కి షేర్స్ అనేది ఆఫర్ చేయండి. కానీ నార్మల్గా అయితే డైరెక్ట్గా మనం రతన్ టాటాకి ఆఫర్ ఇస్తే రతన్ టాటాని యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. అంతేకాని రతన్ టాటా కెనాట్ ట్రాన్స్ఫర్ హీజ్ ఆఫర్ టు అనదర్ పర్సన్. అర్థమవుతుందా? వేరే పర్సన్స్కి ఆ యొక్క ఆఫర్ అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు. క్లియర్? రెనౌన్సియేషన్ అంటే అర్థమవుతుందా? ఆ తర్వాత న్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్కి చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయితే మాత్రమే మనం న్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది చేయగలం. లేదా ఫస్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోవాలి లేదా ఫుల్ఫిల్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్కి అనేది వెళ్ళగలం. అర్థమవుతుందా?
డిస్కస్ చేసాం ఇది నో కార్, క్యాష్ అడ్వర్టైజ్మెంట్ రెనౌన్సియేషన్. నో కార్, క్యాష్లో క్యాష్ తీసుకోకూడదు, అడ్వర్టైజ్మెంట్ తీసుకోకూడదు, రెనౌన్సియేషన్ కూడా ఉండకూడదు. సో న్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్ళాలంటే ఎగ్జిస్టింగ్ కానీ ఓల్డ్ ఏదైతే ప్రైవేట్ ప్లేస్మెంట్ ఉందో అది ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. దట్స్ ఇట్. క్లియరా? అర్థమవుతుందా? ప్రైవేట్ ప్లేస్మెంట్ చేస్తాం, రతన్ టాటాతో మాట్లాడేసాం. రతన్ టాటా ఓకే నేను తీసేసుకుంటాను, 20 lakhs బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాం, ట్రాన్స్ఫర్ చేస్తారు 20 crores ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోయాం, ఇంకా లండన్కో యూకేకో యూకే వెళ్ళిపోయాం, ఇంకా కనిపించట్లేదు. అవుతుందా? ఎందుకు అమౌంట్ తీసుకున్నాం మనం? ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే రతన్ టాటా దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఎందుకు తీసుకున్నాం? ఆ అమౌంట్ తీసుకొని మేము మీకు మా కంపెనీలో షేర్స్ ఇస్తామని చెప్పి తీసుకున్నాం కదా. సో కంపల్సరీగా షేర్స్ అనేది అలాట్ చేయాలి. ఎప్పుడైతే అమౌంట్ తీసుకున్నారో అమౌంట్ తీసుకున్న 60 daysలో కంపల్సరీగా ఏంటంటే మనం అలాట్ చేసేయాలి షేర్స్. రతన్ టాటా గారికి షేర్స్ అన్ని అలాట్ చేయాలి. అతనికి ఎన్ని షేర్స్ అయితే మనం ఇస్తామని చెప్పామో ఆ షేర్స్ అన్ని అలాట్ చేయాలి. ఒకవేళ అలాట్ చేయకపోతే నెక్స్ట్ 15 days వాళ్ళకు నెక్స్ట్ 15 days 60 daysలో అలాట్ చేయాలి. 60 daysలో కూడా మనం అలాట్ చేయలేదు. 60 daysలో కూడా అలాట్ చేయకపోతే నెక్స్ట్ 15 daysలో ఆ 20 crores ఏదైతే మనం తీసుకున్నామో ఆ 20 crores రీఫండ్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ 15 daysలో కూడా రీఫండ్ ఇవ్వకపోతే విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ 12% per annum 60 days ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ 60 days కంప్లీట్ అయిపోయిన 61th day నుంచి ఎట్ ద రేట్ 12% per annum ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి మనం ఇంట్రెస్ట్తో సహా రీపే చేసేయాలి. అర్థమవుతుందా? ప్రైవేట్ ప్లేస్మెంట్ అర్థమవుతుందా? చూడండి, సింపుల్. సో టీ లిమిటెడ్ కంపెనీ ఉంది, దే వాంట్స్ టు రైజ్ మనీ, అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు. సో అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో దే ఆర్ గోయింగ్ ఫర్ ది ప్రైవేట్ లిమిటెడ్. సో దే ఆర్ గోయింగ్ ఫర్ ది ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఒక పర్సన్ ఐడెంటిఫై చేయాలి, ఒక పర్సన్ లేదా కొంతమంది పర్సన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ అని చెప్తే సో హీ విల్ అగ్రీ ఫర్ ది అమౌంట్ 20 crores ఇస్తామని చెప్పారు. ఆ 20 crores తీసుకొని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు అలాట్ ది షేర్స్. మన కంపెనీలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ ఈక్విటీ షేర్స్ అనేది ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అలాట్ చేయాలి. దట్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రైవేట్ ప్లేస్మెంట్. అర్థమవుతుందా? ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది సింపుల్ ప్రాసెస్. మనకి అమౌంట్గా మామూలుగా ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్గా మనం షేర్స్ ఎలాగైతే లిస్టింగ్కి వెళ్తామో షేర్స్ లిస్టింగ్కి వెళ్తే సో మనం షేర్స్ ఇష్యూ చేస్తాం, పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటామా? అదే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ దగ్గర కాకుండా మనం ప్రైవేట్గా కొంతమంది పర్సన్ దగ్గర అమౌంట్ అనేది రైజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఒకవేళ చేయకపోతే అలాట్ చేయాలి. సో అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం కానీ షేర్స్ ఇంకా అలాట్ చేయలేదు. షేర్స్ అలాట్ చేయకపోతే నెక్స్ట్ 15 daysలో ఆ అమౌంట్ అంతా రీఫండ్ ఇవ్వాలి. ఒకవేళ నెక్స్ట్ 15 daysలో కూడా అమౌంట్ రీఫండ్ ఇవ్వకపోతే 61st day నుంచి ఎట్ ద రేట్ 12% per annumతో ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి రీఫండ్ ఇవ్వాలి. అర్థమవుతుందా? క్లియర్. సో అలాట్ చేసేంత వరకు కూడా ఏంటంటే కంపెనీ కెనాట్ యూజ్ ద ప్రొసీడ్స్. అలాట్ చేసేంత వరకు కూడా ఆ అమౌంట్ అనేది యూజ్ చేయకూడదు, ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉంచాలి. ఓకేనా? సో పెనాల్టీస్ వచ్చేసరికి మనకి ఎవ్రీ ప్రమోటర్ ఆర్ డైరెక్టర్ లైబుల్ టు పే పెనాల్టీ 1000 rupees per day బట్ సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం 25 lakhs. సో ఒకవేళ ఏంటంటే ఫామ్ సబ్మిట్ చేయాలి ప్రాపర్గా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేసేటప్పుడు PSA 3 PSA 4 ఫామ్ సబ్మిట్ చేయాలి. అవి సబ్మిట్ చేయలేదు అంటే పెనాల్టీస్ అనేది అట్రాక్ట్ అవుతాయి. సో ప్రమోటర్స్ కానీ సో ఏదైనా కాంట్రిబ్యూషన్ చేశారు ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చేటప్పుడు
సెక్షన్స్లో మనం ఏదైతే చెప్పామో సెక్షన్స్ ఫాలో అవ్వలేదు. స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి, అసలు మెంబర్స్ పర్మిషన్ తీసుకోలేదు. లేదు, మనకు మ్యాక్సిమం ఇంతమంది కంటే ఎక్కువగా మనం ఏంటంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇవ్వకూడదని చెప్పాం. బట్ ఆ లిమిట్స్ని క్రాస్ చేసి ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారు. సో ఇలా కాంట్రవెన్షన్స్ ఏదైనా చేస్తే, మనం సెక్షన్స్ చెప్పాం, సెక్షన్స్ కాంట్రవెన్షన్ చేస్తే సో పెనాల్టీ విల్ బి 2 crores. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆర్ 2 crores, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 crore మనం ప్రైవేట్ ప్లేస్మెంట్లో తీసుకున్నాం. 1 crore ఆర్ 2 crores, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, 1 crore పెనాల్టీ ఛార్జ్ అవుతుంది. సో సెక్షన్స్లో మనం ఏదైతే చెప్పామో అదంతా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. సో ఎక్కడ కాంట్రవెన్షన్ చేసినా కానీ పెనాల్టీస్ విల్ బి అట్రాక్టెడ్. సో పెనాల్టీస్ కూడా ఒకవేళ పే చేయకపోతే సో కంపల్సరీగా 12% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి మనం పెనాల్టీ పే చేయాలి. ఆ తర్వాత టోటల్గా వీ హ్యావ్ 3 types of offers. ఫస్ట్ వన్ ఈజ్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. తెలుసు కదా ఐపీఓస్ అంటే. నార్మల్గా మనం షేర్స్ అనేది ఇష్యూ చేసేటప్పుడు సో బిఫోర్ అంటే ఫస్ట్ టైం ఏదైనా ఇష్యూస్ చేస్తున్నాం, ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే విల్ గివ్ ఫర్ ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అవుతుందా? ఫస్ట్ టైం వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్, ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఆ తర్వాత ఫర్దర్గా పబ్లిక్ ఆఫర్ ఏదైనా చేస్తుంటే దాన్ని ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటాం. సో ఆఫర్ ఫర్ సేల్, సో ఏదైనా సెక్యూరిటీస్ సపరేట్గా సేల్ చేయడానికి ఆఫర్ ఫర్ సేల్ యూస్ చేస్తాం. బట్ ప్రాస్పెక్టస్, సో అవర్ మెయిన్ చాప్టర్ ఈజ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అసలు ప్రాస్పెక్టస్ అనే డాక్యుమెంట్లో ఏముంటుంది ఏంటి అనేది సో ఓవర్వ్యూగా చెప్పేశాను. సో మనకి ప్రాస్పెక్టస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉన్నాయి. ప్రాస్పెక్టస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్, ఆ తర్వాత షెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అండ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అంటే నథింగ్ బట్ ఇన్ షార్ట్గా ఉంటుంది. మెయిన్గా డీటెయిల్స్ ఏమైతే ఇవ్వాలో యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేయాలి అని సెబీ గైడ్లైన్స్లో కొన్ని చెప్పారు. అర్థమవుతుందా? సెబీ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని డీటెయిల్స్ కంపల్సరీగా రికార్డ్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ కంపల్సరీ ప్రాస్పెక్టస్లో ఇవ్వాలి అని యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ చెప్పేశారు. ఆ డీటెయిల్స్ కంపల్సరీగా ప్రాస్పెక్టస్లో ఉండాలి. అర్థమవుతుందా? ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే సో ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం ఇది ప్రాస్పెక్టస్. సో ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను నేను మీకు అప్పుడు. పేటిఎం ప్రాస్పెక్టస్ చూపించాం, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, కోటక్ మహీంద్రా ప్రాస్పెక్టస్, అవన్నీ చెక్ చేసాం. సో అంటే ఏంటంటే ఒక ప్రాస్పెక్టస్ అనేది మనకి 400-500 పేజెస్ ఉంటుంది. ప్రతి ఇష్యూకి మనం 400-500 పేజెస్ ప్రాస్పెక్టస్ అనేది అందరి మెంబర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అన్ని పేజెస్ కాపీస్ అనేది మెంబర్స్కి మనం మనకి కాస్ట్ అవుతుంది, మెంబర్స్ కూడా అంత చదవలేరు. సో దట్స్ వై మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్స్ ఏంటి, వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎంత అమౌంట్ రైస్ చేస్తున్నారు, ఎంతమంది దగ్గర రైస్ చేస్తున్నారు, ఫేస్ వాల్యూ అంతా, ఇలా బేసిక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ సెబీ గైడ్లైన్స్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంక్లూడ్ చేయండి చాలు. ఇక రిమైనింగ్ డేటా అంతా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలో బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, కంపెనీలో ఏం చేస్తారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ అడ్రసెస్ ఏంటి, అవన్నీ మెన్షన్ చేయొద్దు. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఏవైతే చెప్పారో వాటిని మాత్రం రికార్డ్ చేయండి చాలు. అలా రికార్డ్ చేస్తే మనం అలాంటి ప్రాస్పెక్టస్ని అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అంటాం. అర్థమవుతుందా? అలాంటి ప్రాస్పెక్టస్ని విల్ కాల్ ఇట్ యాజ్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ ఆర్ మ్యాండేటరీ. అంటే లీస్ట్ కంపల్సరీగా అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అయినా సబ్మిట్ చేయాలి పబ్లిక్కి. అర్థమవుతుందా? బికాస్ బేసిక్ డీటెయిల్స్ అన్నా కంపల్సరీ ఇవ్వాలి. ఆ తర్వాత దానికి యాడ్ చేస్తారంటే యూ కెన్ యాడ్, బట్ బేసిక్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. సో చూడండి, సైలెంట్ ఫీచర్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ విత్ సెబీ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అవి మాత్రం కంపల్సరీగా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. దట్స్ ఇట్. సో ఒకవేళ ఏంటంటే చూడండి, కంపెనీ అండ్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఇట్ ఈస్ కంపల్సరీ టు అనెక్స్ ద అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. కంపల్సరీగా అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అనేది అటాచ్ చేయాలి. మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నామంటే, అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నామంటే, సో ఇలా షేర్స్ తీసుకోండి అని అప్లికేషన్ ఇస్తున్నాం కదా, అప్లికేషన్తో పాటుగా మనం ఏంటంటే ఈ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ కంపల్సరీగా అటాచ్ చేయాలి.
అటాచ్ చేయకపోతే 50,000 పర్ డిఫాల్ట్, ఈచ్ డిఫాల్ట్కి 50,000 పెనాల్టీ ఛార్జ్ అవుతుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ట్రాంచెస్. ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ ఇన్ ట్రాంచెస్ అంటే ఏంటంటే మనం ఈరోజు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం, అందులో ఏమని మెన్షన్ చేస్తామంటే దిస్ ప్రాస్పెక్టస్ విల్ బి వ్యాలిడ్. మేమేంటంటే ఇప్పుడు పబ్లిక్ ఆఫర్ ఇస్తున్నాం కదా ఇష్యూకి, మేము వీ విల్ కమ్ ఫర్ ఇష్యూ ఫర్ అగైన్ ఇన్ 2 months. 2 monthsలో మళ్ళీ ఇష్యూకి వస్తాం, మళ్ళీ 4 monthsలో మళ్ళీ ఇష్యూకి వస్తాం, మళ్ళీ ఇంకొక 5 monthsలో మళ్ళీ ఇష్యూకి వస్తాం. బట్ ప్రతిసారి మేము ప్రాస్పెక్టస్ అనేది ప్రతిసారి డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాస్పెక్టస్ యొక్క మెయిన్ ఏమేంటి, ఎప్పుడైతే మీరు షేర్స్ ఇష్యూ చేస్తున్నారో పబ్లిక్కి అప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ప్రాస్పెక్టస్ ఇవ్వాలి. బట్ ఇలా ప్రతిసారి మేము ఇప్పుడు ఏంటంటే 1 yearలో నేను ఏంటంటే 5 times నేను షేర్స్ ఇష్యూ చేస్తున్నాను. సో 5 times ప్రాస్పెక్టస్ ప్రింట్ చేసి కాపీస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు ఇన్ కేస్ ఆఫ్ షెల్ ప్రాస్పెక్టస్. సో షెల్ ప్రాస్పెక్టస్లో మనం ముందుగానే మెన్షన్ చేస్తాం ఏమనంటే నెక్స్ట్ 2 monthsలో అగైన్ వీఆర్ కమింగ్ ఫర్ ద ఇష్యూ, మళ్ళీ ఇష్యూ కోసం మళ్ళీ షేర్స్ ఇష్యూ కోసం వస్తాం. బట్ అప్పుడు మళ్ళీ మేము ఇంకొక ప్రాస్పెక్టస్ ఇవ్వం, ఇదే ప్రాస్పెక్టస్ అప్పుడు కూడా యూస్ చేసుకోవాలి. అలా ఏదైతే ఇన్ ట్రాంచెస్లో చెప్తామో అలాంటి ప్రాస్పెక్టస్ని షెల్ ప్రాస్పెక్టస్ అంటాం. సో మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసరికి మనకి 1 year. 1 year లోపు ఎన్నైనా ఇష్యూస్ చేసుకోవచ్చు. ఆ 1 yearకి ఇదొక్క ఆల్రెడీ మనం ఏదైతే ప్రిపేర్ చేసామో అదే ప్రాస్పెక్టస్ యూస్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ ఉన్నాయి, నెక్స్ట్ టైం ఇష్యూకి వెళ్తున్నాం మనం, నెక్స్ట్ టైం ఇష్యూకి వెళ్ళేటప్పుడు ఏదైనా చేంజెస్ ఉంటే కంపల్సరీగా ఆర్ఓసీకి మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? బికాస్ మనం ఆల్రెడీ ఓల్డ్ ప్రాస్పెక్టస్ ఇచ్చాం, బట్ ప్రజెంట్ మన దగ్గర ఏంటంటే మన యొక్క అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ చేంజ్ అయ్యి ఆ ఫినాన్షియల్స్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి కదా మనం పబ్లిక్కి. సో దట్స్ వై మనం ఏంటంటే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే సో ఇన్ ట్రాంచెస్ ఇస్తాం. ఇన్ ట్రాంచెస్ అంటే ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్కి ఒకటే సింగిల్ ప్రాస్పెక్టస్. ఓకేనా? సో చూడండి, ఇష్యూడ్ ఇన్ ట్రాంచెస్ అండర్లైన్ చేసుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇన్ ట్రాంచెస్లో మనం సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, దాన్ని మనం షెల్ ప్రాస్పెక్టస్ అంటాం. ఆ తర్వాత రెడ్ హెరరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే రెడ్ హెరరింగ్ ప్రాస్పెక్టస్లో మనకి ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే అందులో ఏది ఫిక్స్ అయ్యాము, ఎంత క్వాంటిటీ మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు అసలు ఎన్ని షేర్స్ సబ్స్క్రైబ్ అవుతాయో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, ఏ ప్రైజెస్కి సబ్స్క్రైబ్ చేస్తారో మనకు తెలియదు. సో అందుకోసం అలా ఇప్పుడు ఎంతమంది అంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం బ్లాంక్గా వదిలేస్తాం. అర్థమవుతుందా? జస్ట్ లైక్ ఒక డ్రాఫ్ట్ లాగా జస్ట్ టోటల్గా బేసిక్గా కంపెనీ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. అంతేగాని ఎన్ని షేర్స్ కోసం ఇష్యూ చేస్తున్నాం, ఏ ప్రైజెస్, అవన్నీ మనం క్వాంటమ్ ఆఫ్ షేర్స్ అనేది డిస్ప్లే చేయం. ఆ షేర్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు, పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అప్పుడు మెన్షన్ చేస్తాం, ఓకే ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఆఫరింగ్ దిస్ మచ్ షేర్స్. సో అలా ఫస్ట్ అయితే ఒక బేసిక్లో డాక్యుమెంట్గా ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసేస్తాం. సో అలాంటి డాక్యుమెంట్ని మనం రెడ్ హెరరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. సో చూడండి, ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ ప్రాస్పెక్టస్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేయాలి మనం. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఆఫర్ చేస్తున్నాం, ఏ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం, అవన్నీ మనం ఏంటంటే కంప్లీట్ చేయాలి, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా డీటెయిల్స్ మనం ఇవ్వలేదు. జస్ట్ లైక్ ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ సెక్యూరిటీస్ టు బి ఇష్యూడ్ అంటే ఎన్ని షేర్స్ మనం ఇష్యూ చేస్తున్నామో కూడా మనం మెన్షన్ చేయం. వీఆర్ ఆఫరింగ్ ద షేర్స్, మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైతే పర్చేస్ చేయాలో వాళ్ళందరూ పర్చేస్ చేయండి అని ఒక ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసాం. అందులో ఎన్ని షేర్స్ 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నారా, 2 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నారా, అలాంటివి ఏం మెన్షన్ చేయం మనం. జస్ట్ ఒక ప్రాస్పెక్టస్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనం ఏంటంటే ఓకే మేము ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, ఆ తర్వాత షేర్స్ అనేది తీసుకుంటున్నప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇన్ మిడిల్లో మనం ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనం డిక్లేర్ చేస్తాం. అర్థమవుతుందా? అలా ఏదైనా షేర్స్ ఇష్యూ చేస్తే అలాంటి షేర్స్ని మనం రెడ్ హెరరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. అర్థమవుతుందా? రెడ్ హెరరింగ్ ప్రాస్పెక్టస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటే ఏదైతే ప్రాస్పెక్టస్ వాళ్ళు ఇచ్చారో ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే వాళ్ళు రాసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ని ప్రాస్పెక్టస్ కింద అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అపాయింటెడ్ అండర్ రైటర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అండర్ రైటర్ అంటే ఎవరంటే హూ ప్రొవైడ్స్ గ్యారంటీ.
లేదా కంపెనీ అపాయింటెడ్ వన్ ఇన్ హౌస్. అండర్ రైటర్స్ అంటే ఏంటంటే కంపెనీ ఒక పర్సన్ అపాయింట్ చేసింది, కంపెనీకి గ్యారంటీ లేదు. మనం ఒక 1 lakh షేర్స్ ఇష్యూ చేసాం, మేము ఒక 1 lakh షేర్స్ పబ్లిక్ ఇష్యూ చేస్తున్నామని చెప్పాం. బట్ పబ్లిక్ అందరూ కూడా 1 lakh షేర్స్ మన షేర్స్ సబ్స్క్రైబ్ చేస్తారని కంపెనీకి గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే అమౌంట్ అంతా రీఫండ్ ఇచ్చేసేయాలి కంపెనీ. దట్స్ వై కంపెనీకి ఏంటంటే కంపెనీ డజంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ. అర్థమవుతుందా? కంపెనీకి గ్యారంటీ లేదు. అందుకోసం ఏంటంటే కొంతమంది అండర్ రైటర్స్ని అపాయింట్ చేసుకుంటారు. ఆ అండర్ రైటర్స్ పని ఏంటి? ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈ కంపెనీ ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయని వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించాలి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయించలేకపోతే అండర్ రైటరే ఆ షేర్స్ అన్ని తీసేసుకుంటారు. అర్థమవుతుందా? సో దట్స్ వై కంపెనీ అండర్ రైటర్స్ని అపాయింట్ చేసుకుంటారు కదా, అండర్ రైటర్స్ వెళ్ళి షేర్స్ అనేది సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటారు. సో అలా అండర్ రైటర్స్ ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్ని కూడా మనం ఏంటంటే డీమ్డ్ ప్రాస్పెక్టస్ కింద ట్రీట్ చేస్తాం. లేదా ఒక ఇన్హౌస్కి ఇచ్చాం ఫార్మాలిటీస్ అన్ని. అంటే మనం డైరెక్ట్గా యాజ్ ఎ కంపెనీ మనం వెళ్ళి డైరెక్ట్గా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయడం, షేర్ సబ్స్క్రైబ్ చేయించడం, అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం, అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసుకోవడం, ఫామ్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం, ఆ ఫార్మాలిటీస్ అని మనం చేయట్లేదు. ఒక టీంని అపాయింట్ చేసుకున్నాం. ఆ టీం ఏదైతే ఫామ్స్ కానీ ఆ టీం ఏదైతే డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారో వాటిని మనం ప్రాస్పెక్టస్ కింద ట్రీట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పారు ఇలా ఈక్విటీ షేర్స్ అన్నీ తీసుకోండి అని. ఒకవేళ ఇన్హౌస్ టీం చెప్పారు అంటే ఆ ఇన్హౌస్ డిపార్ట్మెంట్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఇష్యూ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం ప్రాస్పెక్టస్ కిందే అజంప్షన్ తీసుకోవాలి. సో అలాంటి వాటిని మనం డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటాం. సో కంపల్సరీగా డీమ్డ్ ప్రాస్పెక్టస్ విచ్ షాల్ బి సైన్డ్ బై 50% ఆఫ్ ది పార్ట్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్మ్ అండ్ 2 డైరెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ. సో మనం ఒకవేళ ఇన్హౌస్కి ఇచ్చాము అంటే వాళ్ళు ఏంటంటే పబ్లిక్కి వాళ్ళే ఇష్యూ చేసుకుంటారు ప్రాస్పెక్టస్, వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వాళ్ళే ఇష్యూ చేసుకుంటారు. సో వాళ్ళే ఇష్యూ చేసుకొని వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే ఇష్యూ చేస్తారు. కాబట్టి ఒకవేళ కంపెనీ అయితే 50% ఆఫ్ ది కంపెనీ అయితే 2 డైరెక్టర్స్, అదే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే 50% ఆఫ్ ది పార్ట్నర్స్ వచ్చేసరికి సైన్ చేయాలి. అర్థమవుతుందా? చెప్పండి టోటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఎన్ని? చెప్పండి టోటల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఆర్ దే? ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకేనా? అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అంటే నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ అంటే మెయిన్గా ఏదైతే డాక్యుమెంట్ కావాలో ఆ మెయిన్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫర్ 1 year, ఒక ఇయర్కి ప్రిపేర్ చేస్తాం మనం ముందుగానే. అంటే ఆ ఇయర్లో మనం ఎన్నిసార్లు షేర్స్ ఇష్యూ చేయడానికి వెళ్ళినా కానీ ప్రాస్పెక్టస్ మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఓల్డ్ ప్రాస్పెక్టస్ ఏవైతే ఉన్నాయో వాటిని అగైన్ అండ్ అగైన్ ఇష్యూ చేస్తూ ఉంటాం. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే జస్ట్ లైక్ ఒక డ్రాఫ్ట్ లాగా. అంటే అందులో క్వాంటమ్ ఆఫ్ షేర్స్ ఎంత ఏంటి ఆ డీటెయిల్స్ ఏమి ఉండవు మనకి. సో అవన్నీ తర్వాత ఫిల్ చేస్తాం. ఆ డీటెయిల్స్ ఏమి లేకుండా మనం ఇష్యూ చేసే వాటిని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటే ఇన్హౌస్ కానీ, అంటే మనం ఏంటంటే ఒక ఇన్హౌస్ని అపాయింట్ చేస్తాం. ఇన్హౌస్ మన తరపున డాక్యుమెంట్స్ కానీ ప్రాస్పెక్టస్ కానీ షేర్స్ కానీ ఇష్యూ చేస్తూ ఉంటారు పబ్లిక్కి. సో ఈవెన్ దో ఇన్హౌస్ మన తరపున డాక్యుమెంట్స్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినా కానీ వాటిని కూడా మనం ప్రాస్పెక్టస్ కింద ట్రీట్ చేయాలి. డీమ్డ్ ప్రాస్పెక్టస్, దోస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. అర్థమవుతుందా? క్లియర్? చూడండి ఫస్ట్ ప్రాస్పెక్టస్ చాప్టర్లో మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకేనా? ప్రైవేట్ ప్లేస్మెంట్ ఎవరు చేయగలరు ఏంటి, సో వాళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి, ప్రైవేట్ ప్లేస్మెంట్ చేయాలంటే కండిషన్స్ ఏంటో చెక్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇష్యూలో మనం పబ్లిక్ ఇష్యూ డిస్కస్ చేస్తున్నాం. సో పబ్లిక్ ఇష్యూలో ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఉంటుంది, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. సో ఆ తర్వాత ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? ప్రాస్పెక్టస్ ఈజ్ ఎ రిటర్న్ ఇన్విటేషన్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ యొక్క షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాం. జస్ట్ ఒక పాంప్లెట్ ఇస్తాం మనం, లేదా పెళ్ళికి ఇన్విటేషన్ కార్డు ఇస్తామా? ఇన్విటేషన్ కార్డు ఇస్తే మ్యారేజ్కి రమ్మని. సో అలాగే ఏంటంటే మనం కూడా ఏంటంటే ప్రాస్పెక్టస్ ఇస్తున్నాం, వచ్చి మా కంపెనీలో ఏంటంటే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీఆర్ గివింగ్ అన్ ఇన్విటేషన్ టు ద పబ్లిక్. సో అదే విధంగా ఏంటంటే విల్ ఆఫర్ ది పబ్లిక్ ఏంటంటే మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. సో ఈ ప్రాస్పెక్టస్ ఎన్ని టైప్స్లో ఉండొచ్చు? 4 types: అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్, షెల్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, అలాగే డీమ్డ్ ప్రాస్పెక్టస్.
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్రిడ్జ్డ్ అంటే ఏంటి, డీమ్డ్ అంటే ఏంటి, షెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ డిస్కస్ చేసాం. ఓకేనా, క్లియరా? ఆ తర్వాత మిస్స్టేట్మెంట్స్ ఇన్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేసాం. ప్రాస్పెక్టస్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయని చెప్పాం. ఎవ్రీథింగ్ కంపెనీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్, ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్, కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, కంపెనీ నెక్స్ట్ తీసుకోబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, సో కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాస్పెక్టస్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే అందులో డీటెయిల్స్ ఇచ్చామో ప్రాస్పెక్టస్లో, ఇట్ హ్యాస్ మిస్స్టేట్మెంట్. అసెట్స్ ఉన్నాయి. మనం ఎంత మెన్షన్ చేసామంటే 750 crores మెన్షన్ చేసాం అసెట్స్. అందులో ఇన్ రియల్లో 500 crores ఉంది, 250 crores అసలు అసెట్స్ లేవు, కానీ మనం ఉన్నట్టుగా మెన్షన్ చేస్తాం. అంటే మిస్స్టేట్మెంట్. ఎందుకు? టు డిసీవ్ ద ఇన్వెస్టర్స్ అబ్బో పర్లేదు 750 crores ఉన్నాయంటే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేయచ్చు, సో మంచిగానే ఉంటుందేమో అని కంపెనీలో మెంబర్స్ అందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అల్టిమేట్గా మెంబర్స్ అందరూ కూడా లూజ్ అవుతారు లేదా? అర్థమవుతుందా? దట్స్ వై ఏదన్నా మిస్స్టేట్మెంట్స్ ఉంటే మీన్స్ అన్ అన్ట్రూ స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆర్ కంటెంట్స్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. అన్ట్రూ స్టేట్మెంట్ 750 crores అని రాశారు, యాక్చువల్గా అయితే 500 crores. అర్థమవుతుందా? ప్రాఫిట్స్ వచ్చేసరికి 100 crores రాశారు, ఇన్ రియల్గా ప్రాఫిట్ 70 crores. అర్థమవుతుందా? సో ఏదైనా అన్ట్రూ స్టేట్మెంట్ ఉంది లేదా ఆర్ ఒమిషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ విచ్ మిస్లీడ్స్ ద పబ్లిక్. ఒమిషన్. సో కంపెనీ మీద ఒక కేస్ ఫైలింగ్ జరుగుతుంది, మేజర్ కేస్ ఫైలింగ్. ఫుడ్ ఇండస్ట్రీ, కంపెనీ హ్యాస్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉంది. సో వీళ్ళ ఫుడ్ తినడం వల్ల, వీళ్ళ ఫుడ్ అనేది యూస్ చేయడం వల్ల, సో సంథింగ్ కొంతమంది పర్సన్స్కి ఏంటంటే, సో దే హ్యావ్ సమ్ డ్యామేజెస్. వీళ్ళ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల కస్టమర్స్కి ఏంటంటే సంథింగ్ ఏదో ఒక డిసీజెస్ వస్తున్నాయని కోర్టులో కేసు నడుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏమీ ప్రాస్పెక్టస్లో లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ ఇష్యూ చేసేసారు. అర్థమవుతుందా? లేదు, వీళ్ళకి ఏంటంటే ఒక లైబిలిటీ క్రియేట్ అయింది. ఎంత అంటే ఒక 20 crores లైబిలిటీ క్రియేట్ అయింది. ఆ లైబిలిటీ గురించి అసలు ఎక్కడ కూడా చూపించలేదు ప్రాస్పెక్టస్లో. లేదా లాస్ 10 crores ఉంది, ఆ లాస్ కూడా చూపించలేదు. సో ఏదన్నా ఫ్యాక్ట్ని చూపించకుండా వదిలేశారు. యాక్చువల్గా అయితే చూపించాలి, అందులో రాయాలి ఇలా 10 crores వచ్చింది, లేదా మా కంపెనీ మీద ఒక కేసు ఫైల్ నడుస్తుంది. సో ఏదైతే మెటీరియల్ ఫ్యాక్ట్ అనిపిస్తుందో అదంతా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. బట్ వాళ్ళు కావాలని ఒమిట్ చేస్తారు. ఇప్పుడు ఆ ఒమిట్ చేస్తారంటే సో కంపెనీకి 10 crores లాస్ ఉందని ఎక్కడ చూపించలేదు. ఇన్వెస్టర్ కూడా ఏమనుకుంటారు, కంపెనీకి లాసెస్ లేవు, సో ప్రాఫిట్స్ నెక్స్ట్ ఇయర్లో ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉందనుకుంటారు లేదా? అంటే కంపెనీలో మెంబర్స్ని, ఇన్వెస్టర్స్ని మనం మిస్లీడ్ చేస్తున్నామా లేదా? సో అలా ఏదైనా మిస్స్టేట్మెంట్ అంటే ఏదన్నా మెటీరియల్ ఫ్యాక్ట్ ఉంది, దాన్ని ఒక అన్ట్రూ స్టేట్మెంట్ ఏదన్నా మనం అన్ట్రూ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసాం, దట్ ఈస్ నాట్ ట్రూ. అర్థమవుతుందా? ఫిక్స్డ్ అసెట్స్ నిజంగా 750 crores లేవు, బట్ మన దగ్గర అసెట్స్ 750 crores ఉన్నట్టుగా అన్ట్రూ స్టేట్మెంట్ ఇచ్చాం. లేదా ఏదైనా మెటీరియల్ ఫ్యాక్ట్ని కావాలని మనం రికార్డ్ చేయలేదు మన బుక్స్లో, అదే ప్రాస్పెక్టస్లో. ఇలా ఏది చేసినా కానీ దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ మిస్స్టేట్మెంట్. అర్థమవుతుందా? మిస్స్టేట్మెంట్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్ రావచ్చు. ఒకటి అన్ట్రూ స్టేట్మెంట్, ఇంకోటి ఒమిషన్. అర్థమవుతుందా? క్లియర్? సో లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్. లయబిలిటీస్, టూ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్: క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ. 2 types ఆఫ్ లయబిలిటీస్ ఫర్ మిస్స్టేట్మెంట్స్ ఇన్ ప్రాస్పెక్టస్లో మిస్టేక్ చేశారా, ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ ఉందా? బికాస్ మనకి ఇంత లయబిలిటీస్, ఇంత పెనాల్టీస్ ఎందుకు చార్జ్ చేస్తున్నారంటే ఇట్ వాస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఇన్వెస్టర్స్. పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతున్నారా? పబ్లిక్ మోసపోతారా? ఒకవేళ పబ్లిక్ నిజంగానే వాళ్ళు ఇచ్చిన మిస్స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా తీసుకొచ్చి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత తెలిసింది కంపెనీలో లాసెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ కూడా లాసెస్ వస్తున్నాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మోసపోయారా లేదా? కదా. దట్స్ వై అందుకోసం ఏంటంటే మనకి క్రిమినల్ లయబిలిటీ అండ్ సివిల్ లయబిలిటీ 2 types ఆఫ్ లయబిలిటీస్ అనేది ఇంకర్ అవడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఎందుకు అంటే ఒకవేళ ప్రాస్పెక్టస్లో కనుక మిస్స్టేట్మెంట్ ఏదైనా రికార్డ్ చేస్తే కంపల్సరీగా మనకి ఏంటంటే 2 types ఆఫ్ లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రిమినల్ లయబిలిటీ, సెక్షన్ నెంబర్ 34. క్రిమినల్ లయబిలిటీని మనం ఏమంటామంటే దీన్ని ఏమని చెప్తాం అంటే మెన్స్రియా. దట్ ఈస్ మెన్స్రియా అంటే ఏంటంటే గిల్టీ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రిమినల్ లయబిలిటీ టు అట్రాక్ట్. గిల్టీ మైండ్ అంటే
ఆ పర్టికులర్ డైరెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేస్తున్నారు డైరెక్టర్స్కి తెలుసు, డైరెక్టర్స్ నో అబౌట్ లైక్ 750 crores కాదు మన దగ్గర ఉన్న అసెట్స్ 500 crores, 750 crores మెన్షన్ చేయకూడదని డైరెక్టర్స్ తెలుసు. కానీ ఫ్రాడ్లెంట్గా డిసీవ్ చేద్దాం అనే ఇంటెన్షన్తోనే వాళ్ళు ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేశారు. 750 crores మెన్షన్ చేస్తే మన షేర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు, మనకు చాలా అమౌంట్ వస్తుంది. సో దట్స్ వై 750 crores మెన్షన్ చేద్దామని సో డైరెక్టర్స్ డిసైడెడ్. చూడండి, గిల్టీ మైండ్ ఈజ్ ఎసెన్షియల్. గిల్టీ మైండ్ ఉందా లేదా ఇప్పుడు డైరెక్టర్స్కి? గిల్టీ మైండ్ ఉంది. ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేద్దాము అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు. ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేద్దాము అని ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ క్రియేట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే జరుగుతుందో, అలాంటి సిచ్యువేషన్లో అలా ఏదైనా మిస్స్టేట్మెంట్ జరిగితే దెన్ క్రిమినల్ లయబిలిటీ విల్ బి అట్రాక్టెడ్. క్రిమినల్ లయబిలిటీ అంటే డైరెక్ట్ సెక్షన్ నెంబర్ 447 ఫ్రాడ్ సెక్షన్, ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అర్థమవుతుందా? లయబిలిటీని బేస్ చేసుకొని ఇంప్రిజన్మెంట్, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. క్లియర్? అర్థమవుతుందా? సో దట్స్ వై క్రిమినల్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవ్వచ్చు. సివిల్ లయబిలిటీ, మెన్స్రియా మే ఆర్ మే నాట్ బి దే. మెన్స్రియా అంటే గిల్టీ మైండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అతనైతే నిజంగానే అన్ఇంటెన్షనల్గానే మిస్టేట్మెంట్ జరిగింది. హీ డోంట్ నో యాక్చువల్లీ, అతను తెలియదు, అతను నిజంగానే డిసీవ్ చేయాలని కాదు. బై మిస్టేక్ ఏంటంటే ప్రింట్ చేసేటప్పుడు ప్రింటింగ్లో ఏదైనా మిస్టేక్ వెళ్ళింది, లేదా బై మిస్టేక్ అతను ప్రాపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు 750 crores మిస్టేక్గా వాల్యూ చేశారు. సో గిల్టీ మైండ్తో కనుక ఒకవేళ మిస్టేక్ జరిగితే అప్పుడు మనకి సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. సివిల్ లయబిలిటీ అరైజెస్ వెన్ బికాస్ ఆఫ్ మిస్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్. సో ఎవరెవరికి అప్లై అవుతుందంటే ఎనీ పర్సన్ ఆర్ పబ్లిక్ హ్యావ్ సఫర్డ్ లాసెస్. సో ఏ పర్సన్ వల్ల అయితే పబ్లిక్ సఫర్ అవుతున్నారో ఆ పర్సన్స్ అందరికీ సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? అదే క్రిమినల్ లయబిలిటీ అనుకోండి, ఎవరైతే ఆథరైజ్ చేశారో ఈ ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేయడానికి ఎవరైతే ఆథరైజ్డ్ మెంబర్స్ ఉన్నారో, డైరెక్టర్స్, ఎవరెవరైతే డిక్లరేషన్స్ ఇచ్చారో, సిఏలు, సిఎంఏ, సిఎస్ పర్సన్స్, లేదా ఎవరైతే సైన్ చేసి మెంబర్స్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైబుల్ ఫర్ క్రిమినల్ లయబిలిటీ. అర్థమవుతుందా? బట్ సివిల్ లయబిలిటీ వచ్చేసరికి ఏ పర్సన్ అయితే డిఫాల్ట్ చేశారో ఆ పర్సన్కి మనం సివిల్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఆ తర్వాత డ్యామేజెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ టు బి పెయిడ్. ఆఫ్ కోర్స్ ఏదైతే డ్యామేజెస్ ఇంకర్ అయ్యారో ఇన్వెస్టర్స్ ఆ యొక్క అమౌంట్ అంతా కూడా రీపే చేసేయాలి. క్రిమినల్ లయబిలిటీకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. క్రిమినల్ లయబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? మెన్సిరియా అంటే గిల్టీ మైండెడ్ ఉంది, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయాలి అని చేశారు. ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయాలి అని ప్రాస్పెక్టస్లో ఒక మిస్టేక్ అనేది క్రియేట్ చేశారు మెన్సిరియా. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ దో కావాలని చేసినా కానీ దట్ వాజ్ ఎగ్జంప్టెడ్ అండ్ హీ ఈజ్ నాట్ లైబుల్ అండర్ ద క్రిమినల్ లయబిలిటీ అట్రాక్ట్ అవ్వదు. ఎప్పుడు అంటే ఇమ్మెటీరియల్. యాక్చువల్గా ఏంటంటే టోటల్గా మన నెట్వర్క్ ఎంత అంటే 500 crores లేదు, 500 crores 5,000 ఈజ్ అవర్ నెట్వర్క్. 500 crores 5,000 ఈజ్ ద నెట్వర్క్ ఆఫ్ ది కంపెనీ. డైరెక్టర్ ఏమనుకున్నారంటే 5,000 ఎందుకు చూపించడం, చాలా నెగ్లిజిబుల్ కదా, 500 crores చూపిద్దామని 500 crores చూపించారు. చెప్పండి, 5,000 పెద్ద ఇష్యూనా? కాదు కదా. నెట్వర్క్ 500 crores 5,000. సో 5,000 ఈజ్ చాలా ఇమ్మెటీరియల్. అతనికి కావాలనే 5,000 తీసేసి రౌండ్ ఫిగర్ 500 చేసి చూపించేశారు. సో అలాంటప్పుడు క్రిమినల్ లయబిలిటీ అట్రాక్ట్ చేయొద్దు. బికాస్ ఈవెన్ దో ఇంటెన్షనల్గా చేసినా కానీ దట్ వాజ్ సో ఇమ్మెటీరియల్, అంత మెటీరియల్ ఎఫెక్ట్ ఏం లేదు అది. సో అలాంటి సిచ్యువేషన్స్లో క్రిమినల్ లయబిలిటీ విల్ నాట్ అట్రాక్ట్. సో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసేంత వరకు కూడా ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ దట్ దే ఆర్ డూయింగ్ కరెక్ట్. సో వాళ్ళు నిజంగానే కరెక్ట్గానే వర్క్ చేస్తున్నారు. సో ప్రాస్పెక్టస్లో ఎలాంటి మిస్టేక్ లేదు అని వాళ్ళు బిలీవ్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఏంటంటే క్రిమినల్ లయబిలిటీ నుంచి ఎక్సెప్షన్స్ ఇస్తున్నాం. సో సివిల్ లయబిలిటీ చూడండి, సివిల్ లయబిలిటీ నుంచి ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు? సివిల్ లయబిలిటీ అంటే ఏంటంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అంటే గిల్టీ మైండెడ్ అవసరం లేదు, నార్మల్గా మిస్టేక్ అయితే జరిగింది కాబట్టి ఆ పర్సన్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్ అందరూ కూడా లైబులే. బట్
ఒక డైరెక్టర్ ఉన్నారు చెప్పాను ఆల్రెడీ, ఒక డైరెక్టర్ ఉన్నారు. హీ వాజ్ ఇన్ కోమాలో ఉన్నారు డైరెక్టర్. కోమాలో ఉన్నప్పుడు ప్రాస్పెక్టస్ అంతా రాసుకున్నారు. ప్రాస్పెక్టస్లో మిస్టేక్ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే కోమాల నుంచి బయటకు వచ్చేసారు. కోమాల నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకు సివిల్ లైబిలిటీ అట్రాక్ట్ అయింది సార్, సో ఒక 25 lakhs కట్టండి అన్నారు. సివిల్ లైబిలిటీ కోమాల్లోకి వెళ్ళినందుకు సివిల్ లైబిలిటీ వేస్తారా అని అడిగారు. కాదు సార్, మీరు సివిల్ లైబిలిటీ ఎందుకు అట్రాక్ట్ అవుతుందంటే ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ జరిగింది. ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ జరగడం వల్ల డైరెక్టర్స్ అందరూ కూడా లైబుల్ అయ్యారు అన్నారు. చెప్పండి, ఈ కోమాలో ఉన్న పర్సన్ లైబుల్ కారు. ఎందుకంటే హీ డోంట్ నో అబౌట్ దట్. అతనికి అసలు తెలియదు. అతనికి ఎప్పుడైతే తెలుస్తుందో మిస్స్టేట్మెంట్ ఉందని వెంటనే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. ఇలా ఒక ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ జరిగింది, ఆ మిస్స్టేట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని పబ్లిక్ ఒక నోటీస్ ఇచ్చారంటే హీ విల్ బి ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దట్ లైబిలిటీ. సివిల్ లైబిలిటీ నుంచి హీ విల్ బి ఎగ్జంప్టెడ్. అర్థమవుతుందా? క్రిమినల్ లైబిలిటీ, సివిల్ లైబిలిటీ, ఎగ్జంప్షన్స్ టు ద క్రిమినల్ లైబిలిటీ, ఎగ్జంప్షన్స్ టు ద సివిల్ లైబిలిటీ. ఆ తర్వాత రెక్స్ వర్సెస్ లార్డ్ కెల్సెంట్ కేసులా. సో చెక్ చేసుకోండి, సింపుల్ వన్. ఏ పర్సన్ అయినా కానీ ఫ్రాడ్లెంట్గా వచ్చి కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయండి, కంపెనీలో ప్రాఫిట్స్ ఇలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఇలా ఉన్నాయి, నెట్వర్క్ ఎలా ఉంటుంది, సో అలా ఫ్రాడ్లెంట్గా డిసీవ్ చేసి ఎవరి దగ్గర నుంచి అయినా మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయించారు అంటే దట్ పర్సన్ విల్ బి లయబుల్ అండర్ 447. ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేస్తే ఫ్రాడ్ సెక్షన్ కింద మనం ఏంటంటే ఛార్జ్ అనేది తీసుకోవచ్చు. క్లియర్? సో ఆ తర్వాత సింపుల్, ఎవరైతే అగ్రీ అయ్యారో, హూ ఆర్ అగ్రీడ్ డ్యూ టు ద మిస్స్టేట్మెంట్స్. సో మనం ప్రాస్పెక్టస్లో ఏదైతే మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ మిస్స్టేట్మెంట్స్కి ఎవరైతే ఎవరైతే అగ్రీ అయ్యారో వాళ్ళందరూ కూడా 34, 35, 36 సెక్షన్స్ కింద సో దే కెన్ ఫైల్ కేస్. ఏదైనా ఫిక్టీషియస్ నేమ్స్ని బేస్ చేసుకుని అప్లికేషన్స్ ఫిల్ చేస్తే సో వాళ్ళు కూడా ఫ్రాడ్ సెక్షన్ కింద బుక్ చేసేస్తాం మనం. ఆ తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అలాట్ చేయాలి కదా. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం, అప్లికేషన్స్ ఫిల్ చేశారు అందరూ కూడా. అప్లికేషన్స్ ఫిల్ చేసి సో మాకు ఇన్ని సెక్యూరిటీస్ కావాలని అందరూ కూడా అప్లికేషన్ మనీ పే చేశారు. షేర్స్ ఎలా అలాట్ అవుతాయి? యాక్చువల్గా మనం ఏంటంటే యాజ్ ఎ కంపెనీ వీఆర్ ద కంపెనీ, ఓకేనా. మనం పబ్లిక్ ఏంటంటే అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయడానికి అప్లికేషన్ సబ్మిట్ చేసాం. సో పబ్లిక్ అందరూ కూడా ఏం చేస్తారంటే అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ ప్లస్ ప్రాస్పెక్టస్ అవన్నీ చెక్ చేసుకొని అప్లికేషన్స్ ఫిల్ చేసి కంపెనీకి ఇస్తారు విత్ అప్లికేషన్ మనీ. సో ఈచ్ షేర్కి 5 రూపీస్ అని, ఈచ్ షేర్కి 10 రూపీస్ అని, అలా అప్లికేషన్ మనీ కొంత, ఒకవేళ ఫేస్ వాల్యూ 20 రూపీస్ అనుకోండి, అప్లికేషన్ మనీ 5 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ప్రతి షేర్ హోల్డర్ కూడా 5 రూపీస్ ప్రతి ఈచ్ షేర్కి, పర్ షేర్కి 5 రూపీస్ అని టోటల్గా కంపెనీకి ఏంటంటే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ మనీ వచ్చేసింది. అప్లికేషన్ మనీ వచ్చిన తర్వాత సో కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ షేర్స్ అనేది వాళ్ళ నేమ్స్ మీద వాళ్ళకి అలాట్ చేయాలి. షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చి పర్సన్ ఏ మీరు 1000 షేర్స్ అడిగాడు కదా, 1000 షేర్స్ అడిగారు కదా, సో మేము 1000 షేర్స్ ఇస్తున్నాం. పర్సన్ బి మీరు 500 షేర్స్ అడిగారు, 500 షేర్స్ ఇస్తున్నాం. అలా కంపెనీ ఎన్ని షేర్స్ అయితే ఇవ్వగలరో అన్ని షేర్స్ అనేది వాళ్ళకి అలాట్ చేసేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ కోసం కాల్స్ చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది. దట్ ఈస్ ద టోటల్ ప్రాసెస్. సో ఆ అలాట్మెంట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? షేర్స్ అనేది మనం అలాట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అంటే, అలాట్మెంట్ అంటే ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ అప్లికేషన్ బై ఎ పర్సన్ టు సబ్స్క్రైబ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ. పబ్లిక్ నుంచి ఏదైతే మనకు అప్లికేషన్ వచ్చిందో ఆ అప్లికేషన్ని వీఆర్ యాక్సెప్టింగ్. ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసి మేమేంటంటే మీకు సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తామని చెప్తున్నాం. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అలాట్మెంట్. సో అలాట్మెంట్ జరగాలంటే కంపల్సరీగా ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి రిలేటెడ్ టు ద అలాట్మెంట్. సో మినిమం అమౌంట్ ఎంత సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే 90% ఆఫ్ ది ఇష్యూ సైజ్. మనం 1 lakh షేర్స్ చెప్పాం, 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పాం.
1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం అంటే మినిమం 90,000 షేర్స్ అయినా సబ్స్క్రైబ్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ద అలాట్మెంట్. అదర్వైజ్ తీసుకున్న అమౌంట్ అంతా కూడా మళ్ళీ రీఫండ్ ఇచ్చేసేయాలి. అర్థమవుతున్న కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 90% ఆఫ్ ద ఇష్యూ సైజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వాలి. మనం 1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, నేను ఒక 1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నానని చెప్పాను. 1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తుంటే అందులో మినిమం 90% ఆఫ్ ది ఇష్యూ సైజ్ అయినా సబ్స్క్రిప్షన్స్ అనేది అయిపోవాలి. ఓకేనా. మినిమం అప్లికేషన్ మనీ కెన్ నాట్ బి లెస్ దెన్ 5% ఆఫ్ ది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, ఆ 10 రూపీస్లో 5% కంటే తక్కువగా మాత్రం అప్లికేషన్ మనీ అనేది తీసుకోవద్దు. సో ఆర్ యాజ్ స్పెసిఫైడ్ బై ద సెబీ వచ్చేసరికి 25% ప్రిస్క్రైబ్ చేశారు ఎట్ ప్రజెంట్. మినిమం సబ్స్క్రిప్షన్ మస్ట్ బి అచీవ్డ్ బై కంపెనీ విత్ ఇన్ 30 days ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది ప్రాస్పెక్టస్. ఎప్పుడైతే ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి అప్లికేషన్ మాకు ఇలా అప్లికేషన్స్ ఇవ్వండి, వీఆర్ ఆఫరింగ్ ద సెక్యూరిటీస్ అని పబ్లిక్ ఇచ్చారు, పబ్లిక్కి చెప్పిన 30 daysలో కంపల్సరీగా సబ్స్క్రిప్షన్స్ అనేది వచ్చేసేయాలి. 90% సబ్స్క్రిప్షన్స్ వచ్చేసేయాలి. ఒకవేళ విత్ ఇన్ 30 daysలో సబ్స్క్రిప్షన్స్ రాకపోతే రీఫండ్ బ్యాక్ చేసేయాలి విత్ ఇన్ 15 days. ఒకవేళ విత్ ఇన్ 15 days కూడా రీఫండ్ చేయకపోతే 15% పర్ యానం ఇంట్రెస్ట్తో పాటుగా మనం రీఫండ్ ఇవ్వాలి. అవుతుందా అలాట్మెంట్. సో ఆ తర్వాత రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ఒకటి ఫిల్ చేయాలి, RO6 ఫిల్ చేయాలి. సో ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా 1,000 రూపీస్ పర్ డే ఆర్ 1,00,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. క్లియర్. అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. మినిమం సబ్స్క్రిప్షన్ సైజ్ ఎంత? మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత అవ్వాలి అలాట్మెంట్ చేయాలంటే? 90%. ఒకవేళ 85% సబ్స్క్రైబ్ చేశారు, మనం అలాట్ చేయొచ్చా? అలాట్ చేయకూడదు. 90% ఈజ్ ద మినిమం లిమిట్. 90% షేర్స్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వీ కెన్ నాట్ అలాట్ ది షేర్స్ అనేది అలాట్ చేయలేము. సో ఆ అమౌంట్ 85% రిలేటెడ్గా అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో ఆ అమౌంట్ అంతా కూడా రీఫండ్ బ్యాక్ ఇచ్చేసేయాలి. కరెక్ట్. అదవుతుందా? సో మినిమం అప్లికేషన్ మనీ వచ్చేసరికి మనం ఫేస్ వాల్యూలో 5% కంటే తక్కువ ఉండకూడదు. ఆర్ యాజ్ మేబీ ప్రిస్క్రైబ్డ్ సెబీ 25% ప్రిస్క్రైబ్ చేశారు, సో 25% కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా. సో విత్ ఇన్ 30 days మనం ఎప్పుడైతే ప్రాస్పెక్టస్ అప్లికేషన్స్ ఇష్యూ చేసామో ఇష్యూ చేసిన 30 daysలో కంపల్సరీగా 90% సబ్స్క్రిప్షన్ అయిపోవాలి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ అవ్వలేదు 30 daysలో కూడా అవ్వలేదు, ఇంకా 30 daysలో కూడా ఇంకా సబ్స్క్రిప్షన్ 90% రీచ్ అవ్వలేదు అంటే కంపల్సరీగా ఏంటంటే మొత్తం అమౌంట్ రీఫండ్ బ్యాక్ ఇచ్చేసేయాలి. మనం అలాట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో రీఫండ్ అనేది విత్ ఇన్ 15 daysలో ఇవ్వాలి. నెక్స్ట్ 15 daysలో ఇవ్వలేదా 15% ఇంట్రెస్ట్తో పాటు ఇవ్వాలి. ఎవరైతే డిఫాల్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పర్ డిఫాల్ట్కి పర్ డేకి 1,000 రూపీస్ ఆర్ 1,00,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ పెనాల్టీస్ అనేది ప్రతి ఆఫీసర్ అండ్ డిఫాల్ట్కి కూడా మనం పెనాల్టీస్ అనేది చార్జ్ చేస్తాం. అర్థమవుతుందా? క్లియర్. అప్లికేషన్ టు స్టాక్ ఎక్స్చేంజెస్. మన షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి అంటే కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజెస్లో మన కంపెనీ యొక్క నేమ్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి. కరెక్టా? రిలయన్స్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కదా. సో ఇప్పుడు కంపెనీకి ఫండ్స్ కావాలి, కంపెనీలో షేర్స్ సబ్స్క్రైబ్ చేయాలి అంటే కంపల్సరీగా మన యొక్క షేర్స్ అనేది లిస్టింగ్ చేయించాలి, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయించాలి. సో లిస్టింగ్ చేయించాలి అంటే మనం ఏంటంటే అప్లికేషన్స్ ఫిల్ చేసి, సో వీఆర్ ద కంపెనీ, వీ వాంట్ టు ఇష్యూ ద షేర్స్, మేము షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నాం, సో మా కంపెనీని మీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయండి అని మనకి ఏదైతే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఆ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్కి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్కైనా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు, 2, 3 ఎన్ని రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటే అన్ని రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్కి అప్లికేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ మనం అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్కి అప్లికేషన్ ఇచ్చాం. అందులో ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేశారంటే దే ఆర్ రిజెక్టెడ్ అవర్ అప్లికేషన్. లేదు మీ కంపెనీని మేము మా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయమని రిజెక్ట్ చేశారు అంటే మన కంపెనీ అనేది షేర్స్ అనేది అలాట్ చేయలేరు. మన కంపెనీ అనేది రిమైనింగ్ స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి కూడా రిజెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఒకవేళ మనం 3 స్టాక్ ఎక్స్చేంజెస్కి అప్లికేషన్ పంపిస్తే 3 స్టాక్ ఎక్స్చేంజెస్ యాక్సెప్ట్ చేయాలి. అందులో ఎవరు రిజెక్ట్ చేసినా కానీ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఓకేనా?
సో ఏదైనా కాంట్రవెన్షన్ ఉంటే మాత్రం ఏదైతే పైన చెప్పిన ప్రొవిజన్ కాంట్రవెన్షన్ ఉంటే పైన వచ్చేసరికి 5 lakhs 50 lakhs, ఆఫీసర్ అండ్ డిఫాల్ట్ వచ్చేసరికి 50K and 3 lakhs. అండర్ రైటింగ్ కమిషన్ చెప్పండి. అండర్ రైటర్స్ అంటే ఎవరు? అండర్ రైటర్స్ అంటే ఎవరంటే చెప్పాము ఆల్రెడీ, మన షేర్స్ని వాళ్ళు ఏంటంటే మన షేర్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మీడియేటర్స్ లాగా మన కంపెనీ షేర్స్ని వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించినందుకు కాను వాళ్ళకి మనం కొంత అమౌంట్ ఇవ్వాలి కదా, ఆ అమౌంట్ని మనం అండర్ రైటింగ్ కమిషన్ అంటాం. అవుతుందా? విల్ గివ్ ద అమౌంట్ ఫర్ ది షేర్స్ అండర్ రైటింగ్ చేయించుకున్నందుకు కాను మన షేర్స్ని వాళ్ళు బయటకు వెళ్ళి పబ్లిక్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సబ్స్క్రైబ్ చేపిస్తున్నారు. సో మన షేర్స్ని అవుట్ సైడ్కి వెళ్ళి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయిస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే అండర్ రైటింగ్ కమిషన్ అనేది పే చేయాలి వాళ్ళకి. సో అండర్ రైటింగ్ కమిషన్ అనేది ఎంత పే చేయాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ మనం షేర్స్ అండర్ రైటింగ్ చేపిస్తున్నాం. అండర్ రైటింగ్ షేర్స్ చేపిస్తుంటే 5% ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆర్ ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ లేదా ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్. మ్యాక్సిమం అండర్ రైటింగ్ కమిషన్ పర్ షేర్కి మనం ఎంత ఇవ్వాలంటే 5 రూపీస్ ఇవ్వాలి. లేదు ఆర్టికల్స్లో 2% అని చెప్పారు, విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంటే ఆర్టికల్స్లో 2% కాబట్టి 2% అండర్ రైటింగ్ కమిషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? అండర్ రైటింగ్ కమిషన్. ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ కోసం మనం ఏంటంటే అండర్ రైటర్స్ని అపాయింట్ చేసుకున్నాం. అండర్ రైటర్స్ మన డిబెంచర్స్ని బయట పబ్లిక్తో సబ్స్క్రైబ్ చేపిస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎంత పేమెంట్ ఇవ్వచ్చు అంటే మ్యాక్సిమం 2.5% ఆఫ్ ద ఇష్యూ ప్రైస్ ఆర్ ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో ఏదైతే తక్కువ పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజే ఇవ్వాలి. ఓకేనా? సో ఆఫ్ కోర్స్ ప్రాస్పెక్టస్ ఏదైతే ఇష్యూ చేస్తామో ఆ ప్రాస్పెక్టస్లో మనం అండర్ రైటర్స్ని బేస్ చేసుకొని షేర్స్ ఇష్యూ చేపిస్తుంటే సో ఆ ప్రాస్పెక్టస్లో అండర్ రైటర్స్ యొక్క నేమ్స్ ఇవ్వాలి, అండర్ రైటర్ కమిషన్ ఎంత ఇస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి ఆ ప్రాస్పెక్టస్లో. క్లియర్? అండర్ రైటర్స్ కాన్సెప్ట్ అర్థమైందా? పర్ఫెక్ట్. ఏమేం మ్యాటర్స్ సబ్మిట్ చేయాలి ప్రాస్పెక్టస్లో ఏమేం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ బై ఏ పబ్లిక్ కంపెనీ షల్ కంటైన్ సచ్ డీటెయిల్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ బై సెబీ ఇన్ అకార్డెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా సెబీ ఏవైతే మనకి డీటెయిల్స్ చెప్పారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రాస్పెక్టస్లో ఫిల్ చేయాలి. సో అఫ్ కోర్స్ మనకేంటంటే ఎక్సెప్షన్స్ ఇన్ సెక్షన్ నెంబర్ 26 సబ్సెక్షన్ 1 ఏంటంటే సో మనం కొన్ని చోట్ల ఏంటంటే మనం ప్రాస్పెక్టస్ అనేది ప్రాస్పెక్టస్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే సెక్యూరిటీస్ ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ మెంబర్స్కే ఇస్తున్నాం. ఆల్రెడీ మన దగ్గర మన షేర్ హోల్డర్సే వాళ్ళకే మళ్ళీ షేర్స్ ఆఫర్ చేస్తున్నాం. మన షేర్ హోల్డర్స్కి మనం మళ్ళీ షేర్స్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి షేర్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాస్పెక్టస్ ఇచ్చి ఉంటాం. సో అగైన్ మళ్ళీ ప్రాస్పెక్టస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఫార్మేషన్ టైంలో అయినా ప్రాస్పెక్టస్ ఇవ్వచ్చు, ఆర్ లేకపోతే పబ్లిక్ ఇష్యూ చేసేటప్పుడు అయినా మనం ఏంటంటే ప్రాస్పెక్టస్ ఇవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాస్పెక్టస్ ఏదైతే మనం రెడీ చేసామో ఆ ప్రాస్పెక్టస్ పబ్లిక్కి ఇచ్చే ముందు ఇవ్వాలనుకుంటున్నాం. పబ్లిక్ ఇచ్చే ముందు కంపల్సరీగా ఆర్ఓసీకి అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఫస్ట్ మనం ప్రాస్పెక్టస్ రెడీ చేసిన వెంటనే ఆర్ఓసీకి ఇవ్వాలి, ఆ తర్వాత పబ్లిక్ ఇవ్వాలి. అంతేగాని డైరెక్ట్గా పబ్లిక్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఓసీకి ఇవ్వాలి. ఆర్ఓసీ మొత్తం ఓకే అనుకున్న తర్వాత మనం పబ్లిక్కి ప్రాస్పెక్టస్ అనేది సబ్మిట్ చేస్తాం. క్లియర్? సో ఆర్ఓసీకి ఎప్పుడైతే సబ్మిట్ చేసామో ఆర్ఓసీకి సబ్మిట్ చేసిన విత్ ఇన్ 90 డేస్లో మనం ఏంటంటే పబ్లిక్ ఇష్యూ చేసేయాలి. ఒకవేళ 90 డేస్ క్రాస్ అయిపోయింది, ఒకవేళ
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ సబ్మిటెడ్ ద ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి సబ్మిట్ చేసాం. ఆర్ఓసికి సబ్మిట్ చేసి 90 డేస్ ఎగ్జిట్ అయిపోయింది. సో 95th డేన వీఆర్ ఆఫరింగ్ ద ప్రాస్పెక్టస్ టు ద పబ్లిక్కి సేమ్ ప్రాస్పెక్టస్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం. చేయొచ్చా అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్, చేయడానికి ఛాన్స్ లేదు. సో మళ్ళీ కావాలి అంటే మీరు 90 డేస్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. 91st డేన మళ్ళీ ప్రాస్పెక్టస్ పబ్లిక్ సబ్మిట్ చేయాలంటే అగైన్ మళ్ళీ ఆర్ఓసికి సబ్మిట్ చేయండి. ఇదిగోండి ప్రాస్పెక్టస్, ఈ ప్రాస్పెక్టస్ ఇస్తున్నాం మీకు, సో మేము పబ్లిక్ ఇచ్చేసుకుంటాం. అలాగే ఏంటంటే మ్యాక్సిమం ఆర్ఓసికి సబ్మిట్ చేసిన తర్వాత మనకి 90 డేస్ టైం ఉంటుంది. ఆ 90 డేస్ తర్వాత మీరు ఒకవేళ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే మళ్ళీ అగైన్ ఫ్రెష్ ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత పబ్లిక్ అనేది ప్రాస్పెక్టస్ అనేది ఇచ్చుకోవచ్చు. అదవుతుందా? సో సేమ్ కాంట్రిబ్యూషన్స్ మనకి సో 50,000 and 3 lakhs, officer and default 50,000 and 3 lakhs. Variation in terms or objects mentioned in the prospectus. Say an example. వేరియేషన్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి ప్రాస్పెక్టస్లో మనం ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక పెద్ద అపార్ట్మెంటో లేకపోతే ఒక సంథింగ్ ఒక బిజినెస్ పర్పస్ కోసం ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, ఆ ఆబ్జెక్ట్ కోసం మేము ఫండ్స్ తీసుకుంటున్నాం అని చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న అమౌంట్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఆబ్జెక్ట్ అది, బట్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ చేస్తున్నారు. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం మనం, ఎందుకు? వీఆర్ కన్స్ట్రక్టింగ్ వన్ బిజినెస్ అపార్ట్మెంట్, ఒక బిజినెస్ అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, దానికోసం మేము అమౌంట్ కలెక్ట్ చేస్తున్నామని మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం. ఆ తర్వాత మన ఆబ్జెక్ట్ చేంజ్ చేసాం, వద్దు బిజినెస్ అపార్ట్మెంట్ ఇప్పుడు వద్దులేండి, సో సంథింగ్ దాని ప్లేస్లో మనం సంథింగ్ ఏదో ఒక సంథింగ్ డిజైనింగ్ రిలేటెడ్గా కానీ లేదా ఒక ఆయిల్ సంథింగ్ ఏదో ఒక అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నాం. మెయిన్ ఆబ్జెక్ట్ చేంజ్ అయిందా లేదా? సో ఒకవేళ వేరియేషన్ ఏదన్నా చేస్తే, ఆబ్జెక్టివ్ క్లాజ్లో ఏదైనా చేంజ్ చేస్తే కంపల్సరీగా అడ్వర్టైజ్ చేయాలి. 2 న్యూస్ పేపర్స్లో కంపల్సరీగా అడ్వర్టైజ్ చేయాలి. లైక్ వీఆర్ చేంజింగ్ అవర్ ఆబ్జెక్ట్, మా యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ మేము ఏదైతే చెప్పామో ప్రాస్పెక్టస్లో ఆ ఆబ్జెక్ట్ అనేది మేము ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాం. విత్ రీజన్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఆ ఆబ్జెక్ట్ అనేది మేము ఏదైతే చెప్పామో దాంట్లో ప్రాపర్గా ఫినాన్షియల్గా ఏంటంటే ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ లేదు, కరెంట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, సో వీఆర్ అనేబుల్ టు కన్స్ట్రక్ట్ దట్, సో మేము కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ చేయలేము, సో దట్స్ వై మేము ఆ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ ఆపేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. సో 2 న్యూస్ పేపర్స్లో కంపల్సరీగా మనం ఏంటంటే అడ్వర్టైజ్ చేయాలి. ఎవరైతే డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, డిసెండింగ్ షేర్ హోల్డర్స్ అంటే హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అవర్ డెసిషన్ మనం చెప్పాం. సో మీకైతే మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంది ఏమని చెప్పాం? ఒక కన్స్ట్రక్షన్ చేసి ఒక కన్స్ట్రక్షన్ చేస్తాం, ఆ కన్స్ట్రక్షన్ కోసం మీ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం అని చెప్పాం. బట్ ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కాదు, సో మేము సంథింగ్ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం ఆ డబ్బులతో అని చెప్తున్నాం. బట్ అందరూ షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయాలని ఉందా? లేదు కదా. అందులో ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదో అలాంటి వాళ్ళని మనం డిసెండింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. సో అలాంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ ఫేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేర్ వాల్యూ ఇచ్చేసి వాళ్ళని పంపించేసేయాలి. బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కదా. వీ చేంజ్ ద ఆబ్జెక్టివ్ క్లాస్ మనం చేంజ్ చేసాం, టోటల్ మన యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ చేంజ్ చేసాం. బట్ డిసెండింగ్ షేర్ హోల్డర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దట్స్ వై వాళ్ళకి ఏదైతే ఫేర్ వాల్యూ ఉందో ఆ ఫేర్ వాల్యూ ఇచ్చేసి వాళ్ళని షేర్ హోల్డర్స్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసేయాలి. క్లియర్? దట్స్ ఇట్. సో ఏదైతే ప్రాస్పెక్టస్ అనేది అడ్వర్టైజ్మెంట్లో ఇస్తున్నామో అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఎంఓఏ కానీ జస్ట్ లైక్ ఆబ్జెక్టు, లైబిలిటీ అవన్నీ కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో ఇవి కూడా మెన్షన్ చేయాలి. ఎంఓఏ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంఓఏ డీటెయిల్స్ కూడా మనం అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేయాలి. దట్స్ ఇట్. చూడండి, సో టోటల్గా ప్రాస్పెక్టస్లో మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ప్రైవేట్ ప్లేస్మెంట్ అవ్వాలి అంటే సో కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో దీస్ కెన్ నాట్ బి డన్ ఇన్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్. సో నో కార్ అంటే మనకి నో క్యాష్, నో అడ్వర్టైజ్మెంట్, నో రీనౌన్సియేషన్. అలాగే న్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏదైనా ఉంటే సో ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అయిపోయేంత వరకు న్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్ మనం చేయకూడదు.
ఆ తర్వాత అలాట్మెంట్ ఎప్పటికల్లా ఇవ్వాలి, 60 డేస్లో ఇవ్వాలి. 60 డేస్లో ఇవ్వకపోతే 15 డేస్లో రీఫండ్ ఇవ్వాలి. రీఫండ్ ఇవ్వకపోతే విత్ ఇంట్రెస్ట్తో ఇవ్వాలి. ఓకేనా? సో మనం అలాట్ చేసేంత వరకు కూడా బ్యాంక్ అకౌంట్లోనే ఆ అమౌంట్ అంతా కూడా ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఏదైనా కాంట్రవెన్షన్స్ ఉంటే దే విల్ బి లైబుల్ ఫర్ ది కాంట్రవెన్షన్. టైప్స్ ఆఫ్ ఇష్యూస్, ప్రాస్పెక్టస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్, అబ్రిజ్డ్ ప్రాస్పెక్టస్, షెల్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, డీమ్డ్ ప్రాస్పెక్టస్. సో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినేషన్ చెక్ చేసాం. మిస్స్టేట్మెంట్స్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం పబ్లిక్కి, బట్ అందులో మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెన్సిరియా, గిల్టీ ఆఫ్ మైండ్, మనం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయాలి అని మనం ఆ మిస్స్టేట్మెంట్ చేసాం. డైరెక్టర్ ఫ్రాడ్లెంట్గా ఆ యాక్టివిటీ చేయాలి అని మాత్రమే మిస్స్టేట్మెంట్ ఇచ్చేశారు. దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మెన్సిరియా. సో దెన్ విచ్ లైబిలిటీ విల్ అట్రాక్ట్? క్రిమినల్ లైబిలిటీ. క్రిమినల్ లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఫ్రాడ్లెంట్గా కావాలి అని మిస్టేట్మెంట్ చేశారు కాబట్టి క్రిమినల్ లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. లేదు మెన్సిరియా, లేదు మెన్సిరియా దట్ మే ఆర్ మే నాట్ బి. సో గిల్టీ ఆఫ్ మైండ్ ఉన్నా లేకపోయినా కానీ సివిల్ లైబిలిటీ అయితే కంపల్సరీగా అట్రాక్ట్ అవుతుంది. క్రిమినల్ లైబిలిటీ అంటే డైరెక్ట్లీ 447 ఫ్రాడ్ సెక్షన్ అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఎక్సెప్షన్స్ ఉన్నాయి వీటికి కూడా. క్రిమినల్ లైబిలిటీ నుంచి మనం ఎక్సెప్షన్స్ ఉన్నాయి, సివిల్ లైబిలిటీ నుంచి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో అవేంటో డిస్కస్ చేసాం. కేస్ లాస్. సో ఆ తర్వాత ఎవరైతే అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఆ తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అలాట్ చేయాలి. సెక్యూరిటీస్ అలాట్ చేయాలంటే ఎలా అలాట్ చేయాలి? సో కంపల్సరీగా 90% సబ్స్క్రిప్షన్ రావాలి. ఓకేనా? 90% సబ్స్క్రిప్షన్ రావాలి. మినిమం అప్లికేషన్ మనీ 5% రావాలి. యాజ్ పర్ సెబీ 25% రావాలి. సో ఏదైతే మనం అప్లికేషన్స్ అనేది ఉన్నాయో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసామో, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన వితిన్ 30 డేస్లో టోటల్గా సబ్స్క్రిప్షన్స్ 90% రావాలి. వితిన్ 30 డేస్లో రాలేదు అంటే మనం టోటల్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో ఆ టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ ఇచ్చేసేయాలి. సో రీఫండ్ ఇవ్వడానికి కూడా ఏంటంటే మనం @15% పర్ యానం ఇంట్రెస్ట్తో రీఫండ్ ఇవ్వాలి. రిటర్న్ ఆన్ అలాట్మెంట్ సబ్మిట్ చేయాలి. సో ఏదైనా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫాల్ట్ చేస్తే 1000 రూపీస్ పర్ డే, 1 lakh విచ్ ఎవర్ ఇస్ లోయర్. అప్లికేషన్ టు స్టాక్ ఎక్స్చేంజెస్కి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. బికాస్ మన కంపెనీ ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అంటే మనం కంపల్సరీగా అప్లికేషన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేయాలి. ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ రిజెక్ట్ చేశారంటే సో మనం ఎప్పటికీ కూడా షేర్స్ అనేది ఇష్యూ చేయలేం. సో దట్స్ వై మనం ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్కి అప్లికేషన్ పంపించామో అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా కంపల్సరీగా ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా కాంట్రవెన్షన్స్ ఉంటే పెనాల్టీస్ ఛార్జ్ అవుతాయి. సో అండర్ రైటింగ్ కమిషన్, మ్యాక్సిమం అండర్ రైటింగ్ కమిషన్ ఎంత పే చేయొచ్చు? ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ 5% ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆర్ ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్లో మనం ఏంటంటే అండర్ రైటింగ్ కమిషన్ పే చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ షేర్స్. అదే డిబెంచర్స్ కోసం అండర్ రైటర్స్ని అపాయింట్ చేసుకుంటున్నాం. అలాంటి టైంలో 2.5% ఆఫ్ ద ఇష్యూ ప్రైస్ ఆర్ ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్, మనం మ్యాక్సిమం అంతకంటే ఎక్కువగా మనం అండర్ రైటింగ్ కమిషన్ అనేది ఇవ్వకూడదు. ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ బై ద కంపెనీ షాల్ ఏవైతే డీటెయిల్స్ అని మెన్షన్ చేయాలి. మ్యాటర్స్ టు బి స్టేటెడ్ ఇన్ ప్రాస్పెక్టస్లో ఎలాంటి డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి ఏంటి అనేది. సో వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్లో చేంజ్ అయింది. మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన తర్వాత షేర్స్ కూడా సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత మన ఆబ్జెక్ట్ చేంజ్ అయిపోతుంది. సో అలా చేంజ్ అయిపోతే కంపల్సరీగా 2 న్యూస్ పేపర్స్లో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వాలి. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఎంఓఏలో డీటెయిల్స్ కూడా ఏమన్నా చేంజ్ అయితే అవి కూడా మనం న్యూస్ పేపర్లో ఇచ్చేసేయాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాస్పెక్టస్. ఓకేనా? అర్థమవుతుందా? క్లియర్? ప్రాస్పెక్టస్ చాప్టర్ అర్థమైందా? నెక్స్ట్ వన్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది. షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. సో షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్లో
సో మనం కంపెనీ షేర్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తామని చెప్పామా, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి వీఆర్ కలెక్టింగ్ ద అమౌంట్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి షేర్స్ ఇష్యూ చేసి వీఆర్ టేకింగ్ ద అమౌంట్ తీసుకుంటున్నాం. సో ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇలా చేయడానికి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయంటే డిస్కస్ చేసాం. పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ ఇష్యూ, నార్మల్ మనకి బోనస్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఏంటంటే వీ కెన్ ఫస్ట్ వన్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ టైప్ ఏంటంటే రైట్స్ ఇష్యూ. షేర్స్ సబ్స్క్రైబ్ చేయించడానికి వీ హ్యావ్ వన్ ఆప్షన్ లైక్ రైట్ ఇష్యూ. అర్థమవుతుందా? రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ అంటే నథింగ్ బట్ ఏంటంటే, కంపెనీకి ఫర్దర్గా కొంత అమౌంట్ అవసరం ఉంది. కంపెనీ ఆల్రెడీ ఇష్యూడ్ ద షేర్స్. కంపెనీ ఏంటంటే షేర్స్ ఇష్యూ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ ఇష్యూడ్ 1 lakh షేర్స్, 1 lakh షేర్స్ ఇష్యూ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఒక 6 months తర్వాత ఏంటంటే ఇట్ వాజ్ ఇన్ ఫర్దర్ రిక్వైర్మెంట్గా ఇంకొంత అమౌంట్ అవసరం వచ్చింది. మళ్ళీ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? మళ్ళీ షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. అచ్చా, షేర్స్ ఇష్యూ చేయండి పర్లేదు, బట్ ఫస్ట్ ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేయాలంటే పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలా? షేర్స్ ఇష్యూ చేయాలి అంటే, షేర్స్ ఇష్యూ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అంటే పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలి. కరెక్టా? పబ్లిక్ ఆఫర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనకి యాక్ట్లో ఏమని చెప్తున్నారంటే, పబ్లిక్ ఆఫర్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. బికాజ్ దే హ్యావ్ దట్ రైట్. వాళ్ళకి ఆ రైట్ ఉంది, తీసుకునే రైట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటిగా మనకి కంపెనీలో ఎలాంటి ఫైనాన్షియల్గా నీడ్ ఉన్నప్పుడు ఫస్ట్ దే హ్యావ్ గివెన్ ద మనీ. ఈ 1 lakh షేర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ మెంబర్స్ని అడగండి, ఇలా మేము షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాము, మీలో ఎవరైనా షేర్స్ అనేది తీసుకుంటారా? ఫస్ట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ని అడగండి. అర్థమవుతుందా? వాళ్ళు తీసుకోమంటున్నారా? ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళండి. అంతేగాని మీకు డబ్బులు అవసరం ఉంది కదని వెంటనే బయటికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తెచ్చుకోవద్దు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎగ్జిస్టింగ్లో మెంబర్స్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని పర్మిషన్ అడగండి. ఇలా ఆల్రెడీ మేము మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాం, మేము ఇంకా ఫర్దర్గా కొంత అమౌంట్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మేము షేర్స్ ఇంకా ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. మీలో ఎగ్జిస్టింగ్లో మీరు ఎవరైతే ఉన్నారో మీలో ఎవరైనా తీసుకోవడానికి యాక్సెప్టెడ్గా ఉన్నారా? ఫస్ట్ ఆఫర్ వాళ్ళకి ఇవ్వాలి. బికాస్ దే హ్యావ్ దట్ రైట్. బికాస్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఏంటంటే కొంత అమౌంట్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫర్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత మీరు పబ్లిక్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో అలాంటి వాటిని మనం రైట్స్ ఇష్యూ అంటాం. చూడండి, ఫర్దర్ ఇష్యూ ఎప్పుడైతే వస్తుందో, కంపెనీ ఎప్పుడైతే ఫర్దర్ ఇష్యూకి వెళ్తుందో, ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఫస్ట్ ఇవ్వండి. ఫర్దర్ ఇష్యూకి వెళ్తున్నారా, వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ ఇవ్వండి. డైరెక్ట్గా పబ్లిక్ ఇచ్చేస్తే పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా రైట్ ఉంది కదా. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా మీకోసం, కంపెనీ కోసం ఆల్రెడీ ప్రీవియస్లో చాలా అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చారు. వెన్ యు ఆర్ ఇన్ నీడ్, కంపెనీ నీడ్లో ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే వచ్చి అమౌంట్ ఇచ్చారు. సో దట్స్ వై విత్ డ్యూ రెస్పెక్ట్ మీరు కంపల్సరీగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఫస్ట్ ఆఫర్ ఇవ్వాలి. ఇలా షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారా? ఆ తర్వాత వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే, ఇంకా అమౌంట్ కావాలంటే అప్పుడు పబ్లిక్కి వెళ్ళిపోండి. అర్థమవుతుందా? సో కాకపోతే ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 3 కండిషన్స్ ఏంటంటే, ఆఫర్ పీరియడ్ మినిమం 15 days ఆఫర్ పీరియడ్ ఇవ్వాలి. ఆఫర్ పీరియడ్ మనం మినిమం 15 days టైం ఇవ్వాలి యాక్సెప్ట్ చేయడానికి, మ్యాక్సిమం 30 days. ఓకేనా? ఆఫర్ ఇస్తున్నాం. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరు కూడా అసెంబ్ల్ అవ్వండి. ఏంటి సార్ అసెంబ్ల్ అయ్యారు, మీటింగ్లో వచ్చేసారు, ఏంటండి ఎందుకు పిలిచారంటే, సో ఇలా మాకు ఫర్దర్గా కొంత అమౌంట్ అవసరం ఉంది, వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇష్యూ, మేము షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ మీకు ఆఫర్ ఇస్తున్నాం, మీలో ఎంతమంది షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు?
సో ఆ డెసిషన్ తీసుకోవడానికి మేము మీకు మినిమం 15 days టైం అయితే ఇవ్వాలి. 15 days టైం ఇస్తున్నాం, లేదా మ్యాక్సిమం 30 days టైం ఇస్తున్నాం. మీ డెసిషన్ ఏంటో మాకు విత్ ఇన్ 30 daysలో మాకు ప్రాపర్గా మీ డెసిషన్ అనేది మాకు ఇంటిమేట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ కండిషన్, ఆఫర్ పీరియడ్ 15 days ఉండాలి, 30 days, 15 days 30 days. ఆ తర్వాత ఏంటంటే రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ అంటే ఏంటో చెప్పగలరా ఎవరన్నా? రెనౌన్సియేషన్ చెప్పగలరా ఎవరన్నా? ఏంటి? ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆఫర్ ఇచ్చాం. ఫస్ట్ ఆఫర్ మీకే ఇస్తున్నాం, మీరు కావాలంటే షేర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాం కదా. కావాలి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైట్ని, వాళ్ళకి షేర్స్ సబ్స్క్రైబ్ చేసే రైట్ ఉంది కాబట్టి ఆ రైట్ని కావాలంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అన్లెస్ ఆర్టికల్స్ అదర్వైజ్ ప్రొవైడెడ్. ఆర్టికల్స్లో వేరే విధంగా ఉంటే తప్ప కంపల్సరీగా వాళ్ళకి ఉన్న రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ని వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమవుతుందా? వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎంప్లాయీకి, ప్రతి షేర్ హోల్డర్స్కి ఏంటంటే ప్రతి షేర్ హోల్డర్స్కి మేము ఏంటంటే 100 shares ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. రైట్ ఇష్యూ ఆఫర్ ఇచ్చాం. సో 100 shares మీరు కావాలంటే మీరు తీసుకోండి, లేదు అంటే వేరే పర్సన్స్కి మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వేరే పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ కండిషన్, రిమైనింగ్ అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్. Remaining unsubscribed shares shall be disposed by the board of directors to the best of the interest of the company. మనం 1 lakh shares ఇష్యూ చేసాం. 1 lakh shares మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 1 lakh shares ఆల్రెడీ ఇష్యూ చేసాం పబ్లిక్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం రైట్ ఇష్యూకి వెళ్దాం అనుకుంటున్నాం. రైట్ ఇష్యూలో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆఫరింగ్ 50,000 shares. ఓకేనా? వీఆర్ ఆఫరింగ్ 50,000 shares. 50,000 shares మనం ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే ఇష్యూ చేసాం. అందులో 50,000లో 49,000 shares సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా 1,000 shares సబ్స్క్రైబ్ చేయలేదు ఎవరు కూడా. ఓకేనా? ఇప్పుడు మనం యాక్చువల్గా నార్మల్గా రైట్ ఇష్యూలో ఫస్ట్ మనం ఎవరికి ఆఫర్ ఇస్తాం? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ ఎవరికి ఇస్తాం? న్యూ షేర్ హోల్డర్స్ అంటే పబ్లిక్ ఇచ్చేస్తాం. కరెక్టా? సో ఇప్పుడు ఏంటంటే 49,000 shares ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక 1,000 shares ఏంటంటే ఎవరు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పబ్లిక్ ఆఫర్ చేయాలి. బట్ పబ్లిక్ ఆఫర్ చేయడానికి ఈ 1,000 shares ఆఫర్ చేస్తే మనకి మ్యాక్సిమం 10,000 వస్తుంది. ఆ 10,000 కోసం ప్రాస్పెక్టస్ రెడీ చేయాలి, అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి, సో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి, అప్లికేషన్స్ కలెక్ట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవాలి. అవన్నీ చేస్తే మనకి 20,000 అవుతుంది. కంపెనీకి బెనిఫిషియలా? ఆ 1,000 shares పబ్లిక్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? ఆ 1,000 shares పబ్లిక్ ఇష్యూ చేస్తే 20,000 ఎక్స్ట్రా మనకే కాస్ట్ అవుతుంది. సో దట్స్ వై ఆ 1,000 sharesని డిస్మాంటిల్ చేసేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. 1,000 shares వద్దు, 49,000 shares ఫిక్స్ చేసేసుకోండి అని ఆ 1,000 shares అనేది డిస్మాంటిల్ చేసేస్తారు. సో అదే ఈ పాయింట్. రిమైనింగ్ అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో will be disposed by the board of directors to the best interest of the company. కంపెనీకి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ బేస్లో ఏంటంటే డిస్మాంటిల్ చేసేస్తారు. షేర్స్ ఏవైతే ఉన్నా ఆ షేర్స్ అన్ని డిస్మాంటిల్ చేసేస్తారు. ఓకేనా? సో ఎంప్లాయీస్ కావాలంటే ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు. ఈసాప్ బేస్ ఎంప్లాయీ షేర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఈసాప్లో ఇవ్వచ్చు. కాకపోతే ఎస్ఆర్ఎన్ జిఎం పాస్ చేయాలి. సో అవుట్ సైడ్ పబ్లిక్ కూడా ఇవ్వచ్చు. అవుట్ సైడ్ పబ్లిక్ ఇవ్వాలన్నా కానీ మనం ఏమిటంటే ప్రాపర్గా రిజిస్టర్డ్ వాల్యూర్ దగ్గర టోటల్గా మన షేర్స్ వాల్యూ ఎంత ఉంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించి సో అవుట్ సైడ్ పబ్లిక్ కూడా ఇవ్వచ్చు. సో కన్వర్టబుల్ డిబెంచర్స్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో సింపుల్. దట్స్ ఇట్ ఆల్ అబౌట్ ది రైట్స్ ఇష్యూ. సో రైట్స్ ఇష్యూ అనేది మనం ఏంటంటే రైట్స్ ఇష్యూ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్గా ఎవరైతే మనకి షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి వీఆర్ గివింగ్ ఆఫర్, వాళ్ళకి ఆఫర్ ఇస్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఓకే. యాక్సెప్ట్ చేయకపోతే వీల్ గివ్ టు ద పబ్లిక్. అలాగే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎంప్లాయీస్ కూడా ఈసాప్లో మనం రైట్స్ ఇష్యూ అనేది ఇవ్వచ్చు. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తే వాళ్ళకి కావాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదు అంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఆఫర్ని ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ బోనస్ ఇష్యూ. బోనస్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా షేర్స్ అనేది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అదేంటి సార్?
కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి? అంతే కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బోనస్ అనేది, బోనస్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో షేర్స్ అనేది షేర్ హోల్డర్స్కి ఇవ్వడం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బోనస్ షేర్స్ అనేది షేర్ హోల్డర్స్కి ఇస్తే కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, కంపెనీకి అడ్వాంటేజ్ కాదు, కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తుంది బోనస్ అనేది? అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ అనేది ఎవరివి? షేర్ హోల్డర్స్వే కదా. అల్టిమేట్గా ఫ్రీ రిజర్వ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అవన్నీ ఎవరివి? షేర్ హోల్డర్స్వే. అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకే ఇస్తున్నాం మనం. నథింగ్ బట్ క్యాపిటలైజింగ్ ద రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్స్ని మనం క్యాపిటలైజ్ చేస్తున్నాం. వాళ్ళ అమౌంట్ వాళ్ళకే బోనస్ లాగా ఇచ్చేస్తున్నాం. ఎట్ ద ఎండ్ అయినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో కంపెనీ లిక్విడేట్ అయినా కానీ ఆ రిజర్వ్స్ అన్ని షేర్ హోల్డర్సే పంచుకునేది. సో షేర్ హోల్డర్సే పంచుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క బోనస్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ రిజర్వ్స్ నుంచే మనం ఏంటంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. జస్ట్ క్యాపిటలైజ్ చేస్తున్నాం. మనకేం వాళ్ళు వచ్చి అమౌంట్ ఇవ్వరు, మనం కూడా ఏంటంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వం, జస్ట్ షేర్స్ ఇచ్చేస్తున్నాం. అంటే ఏంటంటే ఆ సెక్యూరిటీస్ ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో ఆ రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని మనం బోనస్ ఇష్యూ అంటాం. సో ఇట్ మీన్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఏంటంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం? షేర్ హోల్డర్స్కి మనం ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ ఇష్యూ ఇవ్వాలి. బోనస్ ఇష్యూ అంటే షేర్స్ ఇవ్వాలి. షేర్స్ ఎక్కడి నుంచి ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 షేర్స్ ఇద్దాం అనుకున్నాం. 50,000 షేర్స్ ఇద్దాం అనుకున్నాం ఎట్ ద రేట్ 1 రూపీ లేదా 10 రూపీస్ అనుకోండి. సో 5 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ది షేర్స్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? నథింగ్ బట్ మన ఫ్రీ రిజర్వ్స్లో, ఒకవేళ ఫ్రీ రిజర్వ్స్లో వీ హ్యావ్ 10 lakhs, ఫ్రీ రిజర్వ్స్లో 10 lakhs ఉందనుకోండి. ఈ 10 lakhsలో నుంచి ఒక 5 lakhs తీసేస్తాం. 5 lakhs తీసేస్తాం. ఇప్పుడు ఫ్రీ రిజర్వ్స్లో ఎంత ఉంటుంది? 5 lakhs ఉంటుంది. ఆ రిమైనింగ్ 5 lakhs ఎక్కడికి వెళ్ళిపోతుంది? షేర్ క్యాపిటల్లో యాడ్ అవుతుందా? మన షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయినట్లే కదా. రిజర్వ్స్ని జస్ట్ క్యాపిటలైజ్ చేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? బ్యాలెన్స్ షీట్లో మీరు చెక్ చేసుకుంటే ఫ్రీ రిజర్వ్స్ ఉంటుంది. ఫ్రీ రిజర్వ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైబిలిటీస్లో ఫ్రీ రిజర్వ్స్ 10 lakhs ఉంది. ఈ 10 lakhsలో మనం ఏంటంటే ఒక 5 lakhs లెస్ చేసి 5 lakhs చూపిస్తున్నాం. మరి ఆ లెస్ చేసిన 5 lakhs ఎక్కడ వెళ్తుంది? అదే లైబిలిటీ సైడ్ మళ్ళీ క్యాపిటల్ అకౌంట్ ఉంటుందా? క్యాపిటల్ అకౌంట్లో ఇంకో 5 lakhs యాడ్ అవుతుంది. టోటల్గా బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చేంజ్ రాదు. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ 10 lakhs అలాగే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే రిజర్వ్స్లో నుంచి లెస్ చేసి క్యాపిటల్కి యాడ్ చేస్తుంది మనం. అర్థమవుతుందా? జస్ట్ క్యాపిటలైజింగ్ ద రిజర్వ్స్, దట్ ఈజ్ కాల్డ్ బోనస్. అర్థమవుతుందా? క్లియర్, సింపుల్. సో మనం బోనస్ ఇష్యూ అనేది ఎక్కడెక్కడ నుంచి చేయొచ్చు అంటే ఫ్రీ రిజర్వ్స్ నుంచి చేయొచ్చు. సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైనా ఉందా సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి చేయొచ్చు. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ఉంటే క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ నుంచి కూడా మనం ఏంటంటే బోనస్ ఇష్యూ అనేది చేయొచ్చు. రీవాల్యుయేషన్ రిజర్వ్, అది కూడా రిజర్వే కదా సార్, అందులో నుంచి మనం బోనస్ ఇష్యూ చేయొచ్చా అంటే నాట్ పాసిబుల్. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ నుంచి మనం రీవాల్యుయేషన్ రిజర్వ్ నుంచి మనం బోనస్ ఇష్యూ చేయకూడదు. రీవాల్యుయేషన్ రిజర్వ్ అంటే అసెట్ని రీవాల్యూ చేస్తే ఏదైనా అసెట్ వాల్యూ పెరిగింది అనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రీవాల్యుయేషన్ రిజర్వ్. ఆ రిజర్వ్ నుంచి మనం బోనస్ ఇష్యూ చేయకూడదు. బోనస్ ఇష్యూ చేసేది టోటల్గా త్రీ సోర్సెస్ నుంచి. చెప్పండి 3 సోర్సెస్ ఏంటి? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్, CRR, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. ఈ 3 రిజర్వ్స్ నుంచి మాత్రమే మనం బోనస్ పే చేయగలం. రీవాల్యుయేషన్ రిజర్వ్ పే చేయొచ్చా అంటే పే చేయలేము. MCQలో ఈ క్వశ్చన్ అడుగుతారు ఇలాగే. బోనస్ ఇష్యూ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ద బిలో రిజర్వ్స్. ఏ రిజర్వ్స్ నుంచి? ఫ్రీ రిజర్వ్స్, రీవాల్యుయేషన్ రిజర్వ్, సంథింగ్ ఇంకో 2-3 రిజర్వ్స్ పెడతారు అక్కడ. సో ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? బోనస్ ఇష్యూ. సో no bonus issue can be issued from a reserve created out of the revaluation reserve. సో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ని రీవాల్యూ చేసి మనం ఎప్పుడు కూడా ఏంటంటే బోనస్ అనేది ఇష్యూ చేయకూడదు. క్లియరా? అంతే కదా. బోనస్ ఇష్యూ అనేది మనం అసెట్స్ని రీవాల్యూ చేసి అయితే ఎప్పుడు ఇవ్వకూడదు. అవుట్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్, ఫ్రీ రిజర్వ్స్, వీటిలో నుంచి మాత్రమే బోనస్ పే చేయాలి, కానీ అదర్ రిజర్వ్స్ నుంచి బోనస్ అనేది పే చేయడానికి ఛాన్స్ లేదు. క్లియర్? అర్థమవుతుందా? బ్రేక్ తీసుకుంటారా? సో
స్ట్రాంగ్లీ నీడెడ్ ఆ బ్రేక్. సో చూడండి, బేసిక్స్ చాప్టర్ కంప్లీట్ చేసాం, ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయిపోయింది, ప్రాస్పెక్టస్ కంప్లీట్ అయిపోయింది, షేర్ క్యాపిటల్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత డిపాజిట్స్ అండ్ ఛార్జెస్ విల్ స్టార్ట్. సో మ్యాథ్స్ విల్ బీ దేర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో మనం క్లోజ్ చేసేద్దాం. సో పేమెంట్ ఆఫ్ డివిడెండ్ చాలా చిన్నది, సో అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే సో మ్యాథ్స్ మనకి టోటల్గా కంపెనీ సెక్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. సో విల్ టేక్ ఎ బ్రేక్. ఎంత టైం? 15 minutes తీసుకోండి. సో క్లాస్ 8 వరకు తీసుకుందాం అంటే హాఫ్ అన్ అవర్ తీసుకోండి, 7 వరకు తీసుకుందాం అంటే 5:30 వరకు తీసుకోండి. ఏంటి 8 వరకా? 5:30కి వస్తారు, 7కి వెళ్ళిపోతారు, అంతేనా? క్లాస్ ఎంతవరకు? ఓకే, క్యారీ ఆన్. ఓకే.